వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రచ్చ కొనసాగింది. వాయిదా పడిన 11 సీట్లలో ఇవాళ తీవ్ర ఉద్రిక్తతల మధ్య చైర్మన్ ఎన్నిక జరిగింది. లాటరీ ద్వారా జనగాం, తొర్రూరులో కాంగ్రెస్ గెలిచింది. ఇంద్రేశంను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. నిమిషానికి ఒక ట్విస్ట్ జరిగిన ఇబ్రహీంపట్నం ఎన్నిక మాత్రం హైకోర్టు స్టేతో చివరి నిమిషంలో ఆగిపోయింది. కేతన్పల్లిలో బాల్క సుమన్ ధర్నా చేయగా తనను నిర్బంధించారంటూ మాజీ మంత్రి ఎల్లబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. సో ఇదే విషయంపై వాళ్ళ డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. సో ఇంకా మున్సిపల్ ఎన్నికలు కంప్లీట్ అవ్వలేదు, అసలు ఎప్పటికవుతాయి? అండ్ ఈ కిడ్నాప్ని వీటిని ఎట్లా చూడాలి? సో నేను నిన్న చెప్పినట్టు ఈ మున్సిపల్ ఎన్నికలు ఒక ఏమంటారు, నేను ఈ పార్టీ ఆ పార్టీ అనట్లే, ప్రజాస్వామ్యం అనేది హత్యకు గురవుతుంది. మున్సిపల్ ఎన్నికల ద్వారా వందల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. 100 కోట్ల రూపాయలు ఈ కౌన్సిలర్ ఎలక్షన్ కు ఇంత ఇంపార్టెన్స్ తీసుకురావడం ద్వారా 100 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయిన పరిస్థితి. దీనిలో గెలిచిన వాళ్ళు అసలు ఒకసారి మున్సిపల్లో శాలరీ ఎంత తెలుసా? మున్సిపల్ కౌన్సిలర్ శాలరీ ఎంత, వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత? మున్సిపల్ కౌన్సిలర్ జీతం ఒకసారి చూద్దాం. మనం మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే గనక వాళ్ళ శాలరీ మున్సిపాలిటీల్లో 50,000 జనాభా దాటిన మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ జీతం 4,550 రూపాయలు, నెలకి 4,550 రూపాయలు. 50,000 కంటే తక్కువ జనాభా కలిగిన మున్సిపాలిటీలో 3,250 రూపాయలు నెలకు జీతం. 3,250 అంటే సంవత్సరానికి ఎంత? 38,000 39,000 జీతం. 38,000 అంటే ఒక ఇంట్లో ఓటు కోసం ఖర్చు పెట్టారు. తర్వాత మున్సిపల్ చైర్మన్ శాలరీ 50,000 దాటిన దానిలో 19,500, 50,000 కంటే తక్కువ జనాభా ఉన్న చోట జీతం 15,600. ఇక మేయర్ జీతం 65,000, డిప్యూటీ మేయర్ 32,500, కార్పొరేటర్ పెద్ద కరీంనగర్, నిజామాబాద్ వీటిలో 7,500 నెల జీతం. ఒక మున్సిపాలిటీలో సంవత్సర జీతం 39,000 అయితే 50,000 దాటిన దానిలో దగ్గర 50,000 రూపాయలు సంవత్సర జీతం అయితే వీళ్ళు ఇన్ని 25-30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ చైర్మన్ జీతం 19,500 రూపాయలు, 50,000 జనాభా దాటిన దానిలో నెల జీతం 19,500 జీతం వచ్చేదానికోసం ప్రజాసేవ అనుకుంటూ ఎందుకింత కార్పొరేటర్లు, కౌన్సిలర్ల కిడ్నాపులు, డ్రామాలు? తండ్రి ఏమంటారు, తల్లి కొడుకు ఇద్దరు కలిసి ఇబ్రహీంపట్నంలో మా ఆయన్ని కిడ్నాప్ చేశారు అని చెప్పి వాళ్ళు హైకోర్టులో పిటిషన్ ఇస్తారు. అతనేమో ఓటింగ్ హాజరై నన్ను కిడ్నాప్ చేయలే అని చెప్పి అతను ఓటేస్తాడు. అంటే తల్లి కొడుకు ఒక పార్టీకి అమ్ముడు పోయినారు, ఇతర ఓ పార్టీ. అంతే కదా, వాళ్ళు ఎందుకు ఈ పార్టీలో ఉన్నారని ఎందుకు? తల్లి కొడుకు బహుశా ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇస్తా అన్నారేమో, బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ డబ్బులు ఇస్తా అన్నారేమో. అంటే తండ్రి ఒక్కోళ్ళు, కుటుంబ సభ్యులు ఒక్కోళ్ళు ఒక్కో పార్టీతో సెటిల్మెంట్ చేసుకుంటారు ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక గురించి. ఇక దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అసలు అవసరమా ఈ చైర్మన్లు, కౌన్సిలర్లు అనిపిస్తుంది. ఈ మున్సిపాలిటీలో కూడా రాష్ట్రపతి పాలన పెట్టేస్తే బెటర్ ఏమో, అసలు స్పెషల్ ఆఫీసర్ల పాలన పెట్టేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. నిన్న గెలిచినోడు ఇవాళ, నిన్ననే గెలిచినోడు కాళ్లపార అని ఆరక ముందే వేరే పార్టీలకు జంప్ అయ్యి వేరే పార్టీలకు ఓటేస్తుంటే ఇది ఏమని చెప్పాలి ఈ ఎన్నికను? కేతన్పల్లి అయితే 14 మంది ఉన్నారు క్లియర్ గా, 10 మంది బీఆర్ఎస్, 10 మంది బీఆర్ఎస్, 4 సిపిఐ. ఎన్నిక జరగలే, 2 సార్లు కూడా జరగలే ఎన్నిక. సో అంటే చెప్తున్నా. తర్వాత తొర్రూరులో 9 మంది బీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు, కాంగ్రెస్ 7 గెలిచారు. 2 ఎక్స్ అఫీషియో మెంబర్స్ అని తీసుకొచ్చారు. కడియం కావ్య ఆల్రెడీ వరంగల్లో రిజిస్టర్ చేసుకున్నాము, వచ్చి ఇక్కడ ఓటేసింది. అంటే నేను చెప్తున్నా, అంటే ఇదివరకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇట్లా అక్రమాలు చేయలేదంటే చేసింది, కానీ కంటిన్యూ అవుతా ఉంది. రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా ఇంతే. నేను నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఈ లోకల్ బాడీ ఎలక్షన్ గెలిస్తే ఎంత, గెలవకపోతే ఎంత. కుప్పంలో జగన్ ఇట్లే
చంద్రబాబు నాయుడు మీద కుప్పంలో స్థానిక సంస్థలు మొత్తం క్లీన్ స్వీప్ చేశాం వైఎస్ఆర్సీపీ, చంద్రబాబు నాయుడు అడ్రస్ లేదు, కుప్పంలో ప్రతిదీ వైసీపీ గెలిచామని చెప్పుకున్నాడు. ఏం జరిగింది? జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి చంద్రబాబు నాయుడుకి 48,000 ఓట్ల మెజార్టీతో చంద్రబాబు నాయుడు గెలుపొందాడు. వై నాట్ 175 అన్నాడు జగన్. వై నాట్ 175 కాదు అంటే కుప్పం కూడా ఎందుకు గెలవం మేము? వై నాట్ 175 అంటే వై నాట్ 17 కూడా రాలే, 11 వచ్చాయి. సో ఈ కౌన్సిలర్ జీతం ఎంత? 3,250 రూపాయలు నెలకు వచ్చే జీతానికి ఈ కౌన్సిలర్లు ఇంత వేలాది రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఏం పెడుతున్నారు? నిజంగా అసలు పొలిటీషియన్స్ కి శాలరీస్ ఇంత ఉన్నాయని తెలుసా? అసలు శాలరీస్ అనేది వాళ్ళు కన్సిడర్ చేస్తారంటారా? ఆ శాలరీ కాదు, జీతం కంటే గీతం ఎక్కువ అన్నట్టు ఆ గీతం కోసం చేస్తున్నారు. ఒకటి బాగా వైరల్ అవుతుంది ఏంటంటే అసలు ఇక దీని బదులు వేలం పాట పాడేస్తే అయిపోతుంది, అంతే కదా. కౌన్సిలర్కి ఎవడెక్కువ వేలం పాట పాడితే వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఇక ప్రభుత్వానికి ఆదాయం లేదు అని పాపం రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు ఇక్కడ అక్కడ. చంద్రబాబు నాయుడు కూడా ఆదాయం లేదు అంటున్నాడు. ఈ కౌన్సిలర్ సీట్ను గ్రామంలో వార్డు మెంబర్కు పెట్టారు టారిఫ్ 2 లక్షలు, మినిమం 2 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది వేలం పాట. ఉప సర్పంచ్ అయితే 5 లక్షలు, సర్పంచ్ అయితే 15 లక్షలు, ఇది బెస్ట్. ఎంపీటీసీ అయితే 10 లక్షలు, ఎంపీపీ అయితే 50 లక్షలు, జడ్పీటీసీ అయితే వేలం పాటగా. వేలం పాట పాడితే అట్లన్నా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఎవరు ఎక్కువ వేలం పాట పాడితే వాళ్ళకి విన్నర్ గా డిక్లేర్ చేసి ప్రభుత్వానికి ఇట్లన్నా ఆదాయం పెరుగుతుంది. మద్యం ద్వారా ఆదాయం ఎట్లనో ఈ ఆదాయం కూడా పెరుగుతుంది. ఎందుకంటే పొలిటికల్ పిచ్ అయిపోయింది కదా. ఎమ్మెల్యేలు కూడా వేలం పాట పాడి రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవి కూడా వేలం పాట ఎట్లా పాడుతుందని ఒక వాట్సాప్లో బాగా తిరుగుతుంది. నాకు బాగా నచ్చింది ఎవరు తయారు చేశారో. కానీ అంటే ఈ వేలం పాట పెంచి వేలం పాటల కంటే దారుణంగా తయారైపోయింది ఈ కౌన్సిలర్ ఎలక్షను, ఈ మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్. ఒక ప్రహాసనం. అక్కడ చూడండి, ఆమె జనగాంలో ఒక ఇండిపెండెంట్ ఆమె చేయలేబట్టింది. మనం విజువల్స్ లో చూస్తే బీఆర్ఎస్ ఓటేస్తావా కాంగ్రెస్ కు ఓటేసే వాళ్ళు చేయలేబట్టంటే చేయలేబడితే వెనక ఉన్న కౌన్సిలర్ వచ్చి ఆమె చేతి దించుతున్నాడు. పీసీఆర్ మీ దగ్గర విజువల్ ఉంటే అది మళ్ళీ ఒకసారి రివైండ్ చేయండి, ప్లే చేయండి. జనగామలో కౌన్సిలర్ అభ్యర్థి కౌన్సిలర్ గురించి ఓటేయమని చెప్తే గనక వచ్చి ఆమె చేయలేబడితే బీఆర్ఎస్ కి అనుకూలంగా ఓటేసిందంటే వెనక ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్ వచ్చి ఆమె చేయి దించుతున్నాడు. చిన్నపిల్లల ఆటనా? నువ్వు చేయలేబట్టకనడానికి వీడియోలో రికార్డ్ అవుతుందన్న కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదే. ఇండిపెండెంట్ అభ్యర్థి, పోనీ కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ కి అనుకూలంగా లేవట్టాడంటే అర్థం ఉన్నది. అక్కడున్న ఆమె వచ్చి చేస్తే ఆమె చేయి కిందకి దించుతున్నాడు. సిగ్గు అనిపిస్తుంది నాకు. అంటే ఈ కౌన్సిలర్లు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు పీక్కు తింటారు. ఈ మున్సిపాలిటీస్ ని, కార్పొరేషన్స్ ని పీక్కు తింటారు ఈ కౌన్సిలర్లు అంతా కలిసి. ఇంత నిస్సిగ్గుగా చేసేవాళ్ళు ప్రజలకి ఏవగింపు కలగట్లేదు. అందుకని మీ దగ్గర పైసలు దొబ్బారు ప్రజలు. ఇట్లా తెల్లారే మారితే గనక అందుకని మీ దగ్గర ప్రజలు మంచి పైసలు తీసుకున్నారు. ఇక నాకు ఈ ఎలక్షన్స్ పిచ్చిలో గెలిచిన వాళ్ళ సంగతి ఇట్లా ఉంది, మరి ఖర్చు పెట్టి ఓడిపోయిన వాళ్ళ సంగతి పాపం ఆలోచించండి. 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టి ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? కొద్దిమంది ఆ ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోయి మీరు మాకు ఓటేయలేదు కదా, మా పైసలు మాకు వాపసు ఇచ్చేయండి అని చెప్పి తిరుగుతున్నారు. 2-3 చోట్ల ప్రమాణం చేసి చెప్పు నాకు ఓటేసినావా లేదా, లేకపోతే నా పైసలు వాపసు ఇచ్చేయంటారు. అంటే తెలంగాణలో కొంత నియత్ ఉన్నది. ఏంటంటే ఓటు డబ్బు తీసుకుంటే పైసలు ఖచ్చితంగా వేస్తారు అని నియత్ ఉన్నది కదా. అందరు పైసలు ఇవ్వబట్టే ఎట్లా వేస్తారు అందరికి? వీళ్ళు వాళ్ళని కాదు కదా. 3 పార్టీలు పైసలు ఇవ్వబట్టే, ఇండిపెండెంట్ కూడా పైసలు ఇవ్వబట్టే. సో అది చూడండి విజువల్ మళ్ళొకసారి. జనగాంలో ఆ విజువల్స్ చూస్తే ఆమె చేయలేబడితే వెనక ఉన్న కౌన్సిలర్ వచ్చి చేయి దించుతున్నాడు. అంటే ఏంది? చేయి దించితే కౌంట్ ఏరనా? ఎక్కడికి పోతుంది అసలు? ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది? రాజ్యాంగం ఎక్కడ పోతుంది? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని అంటారు కదా. అంబేద్కరిస్టులు ఎందుకు మాట్లాడట్లేదు? ఇట్లా జరుగుతున్నప్పుడు, ఇది జరుగుతున్నప్పుడు ఈ మనీ అన్నది చాలా దరిద్రం అయిపోయింది తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ లో. డబ్బుల కోసం
ఆమె అక్కడ నిల్చుంటే కనుక చేతి తీసి దించుతున్నారు. నువ్వు ఎందుకు చేయలేబట్టేవని చేయి దించుతున్నాడు. ఆమె ఇండిపెండెంట్ ఎవరికైనా ఓటేయచ్చు. ఇక ఈ పైసల కోసం కుటుంబాలు విడిపోవడానికి ఇబ్రాహీంపట్నంలో ఎగ్జాంపుల్. తల్లి కొడుకు పోయి హైకోర్టులో కేసు వేశారు, మా వాళ్ళు కిడ్నాప్ చేశారని చెప్పి. అతనేమో నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేను ఇక్కడనే ఉన్నా అని చెప్తాడు. ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది ఆ ఎలక్షన్ మీద. ఎలక్షన్ అయిపోయింది, స్టే ఇచ్చేసింది హైకోర్టు. ఇప్పుడు మళ్ళా ఆ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ లీడర్స్ ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, అతనితో మాట్లాడుతున్నారట, ఎమ్మెల్యేతో వాళ్ళతో మాట్లాడిస్తున్నారట, అక్కడ సెటిల్మెంట్ చేస్తున్నారట. రేపు అతనే హైకోర్టుకు వచ్చి ఏం చెప్పినా ఆశ్చర్యం లేదు, నన్ను కిడ్నాప్ చేశారని చెప్పినా ఆశ్చర్యం లేదు. సో ఇంత బేరసారాలు, ఇంత వికృత క్రీడ ఇదంతా చూసిన తర్వాత రాజకీయం అంటే ఏదో మార్పు అనుకుంటే వెగటు పుడుతుంది. వెగటు అవసరమా? ఈ 3,250 రూపాయల జీతానికి ఇంత అవసరమా? అంటే వీళ్ళకి ఏదో ఉంది. సరే, నిజంగా సంపాదించుకోలేని కూడా ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి ఆలోచించి 20-25 లక్షలు ఖర్చు పెట్టి ఓడిపోయిన వాళ్ళు, గెలిచి ఒక్కడే 3 ఖర్చు పెట్టారు, 3 పార్టీల వాళ్ళు ఖర్చు పెట్టారు. ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ అప్పుల పాలై అదైన పరిస్థితి ఏంది? అంటే రాజకీయంలో మనీ పవర్ తగ్గాలంటే ఏం చేయాలంటే ఈ పదవుల్ని నామమాత్రం చేయాలి. ఈ కౌన్సిలర్ పదవి అన్నది ఇంత ఇంపార్టెంట్ అయితే కాకుండా నేను ఒక గత 10 రోజులుగా చెప్తున్నాను, నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ ను డైరెక్ట్ గా ఎన్నుకోవాలి, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ను డైరెక్ట్ గా ఎన్నుకోవాలి. ప్రజలు డైరెక్ట్ గా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ను మేయర్ ను ఎన్నుకుంటే ఈ కౌన్సిలర్ల చేతిలో ఇంత ఉండదు, ఇంత కొట్లాటలు, ఇంత పంచాయతీలు ఉండవు అన్నది గ్రహించాలి. సో ఇవాళ మళ్ళీ విచిత్రాలు. కేతన్పల్లి అయినా జనగామైనా, కేతన్పల్లిలో వరుసగా 2వ రోజు వాయిదా పడింది. సో నాకు ఒకటి ఏంటంటే, కేతన్పల్లిలో వివేక్ వెంకటస్వామి గారు చాలా ఏమంటారు ప్రొఫెషనల్ అండ్ డాక్టర్, చదువుకున్నారు, ఇండస్ట్రియలిస్టు, మీడియా ఎంటర్ప్రినరు. ఒక ఎన్నికను అంత సీరియస్గా ఎందుకు తీసుకుంటారో అర్థమైతలేదు. క్లియర్గా అక్కడ బీఆర్ఎస్ సిపిఐ గెలిచింది, ఓకే, చెన్నూరులో మీరు గెలిచారు, మీ స్టేచర్ పడిపోతుంది వివేక్ వెంకటస్వామి గారు మీరు చేస్తున్న దానివల్ల. సరే, బాల్క సుమన్ గతంలో అన్నారు కదా, బాల్క సుమన్ గతంలో కేసులు పెట్టించినందువల్ల బాల్క సుమన్ ఓడిపోయినాడు, చెన్నూరులో ఓడిపోయినాడు కదా, కేసులు పెట్టించాడని మీరు చెప్తున్నారు కదా. సో ఆయన నిజంగా కేసులు పెట్టించాడా లేదా అన్న దాన్ని పక్కన పెడితే బాల్క సుమన్ చెన్నూరులో ఓటమి పాలైనాడు కదా, ఈ అలిగేషన్స్తోనే కదా ఆయన కేసులు పెట్టించాడు. అక్కడ ఉన్నప్పుడు సరిగా చూసుకోలేదు, పోలీస్ కేసులు ఎదురు పార్టీ మీద పెట్టించాడని చెప్పి. సో ఇప్పుడు మీరు చెన్నూరులో మీరు గెలుచుకున్నారు, కేతన్పల్లి క్లియర్ బీఆర్ఎస్ 10 గెలిచింది, సిపిఐ 4 గెలిచారు, అలయన్స్ 14 మంది ఉన్నారు, మీకు 8 మంది ఉన్నారు. మీరు మిగతా పొలిటీషియన్స్ లాగా ఒక ప్రొఫెషనల్ లాగా ఉండకుండా మీరు కూడా అదే గేమ్ వరుసగా 2 రోజుల పాటు దాన్ని ఎలక్షన్ వాయిదా వేయించి మీరు అక్రమ మార్గం ద్వారా దాన్ని గెలవాలని చూస్తే మీరు ఏదైతే బాల్క సుమన్ ఆరోపించారో మీకు బాల్క సుమన్కి ఇంకే తేడా ఉంటుంది కదా. మీరు ఓడిపోతే యాక్సెప్ట్ చేయండి, చెన్నూరు గెలిచారు కదా, కేతన్పల్లి ఓడిపోతే ఓడిపోయినారు కదా. సో ప్రజలు ఆ తేడా చూస్తారు కదా. మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? మీరు బాల్క సుమన్ కంటే డిఫరెంట్గా ఉంటారని మిమ్మల్ని గెలిపించారు. నిజంగా మీరు ఆరోపించిన ప్రకారం ఆయన తప్పుడు కేసులు పెట్టారు, ఆయన హయాంలో అరాచకాలు చేశారంటే, మీరు అరాచకాలు చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కనుక యాక్సెప్ట్ చేస్తే వేరే విధంగా ఉంటుండే. క్లియర్గా కనబడుతుంది. కేతన్పల్లి మున్సిపాలిటీలో ముందస్తుగానే వాళ్ళు అలయన్స్ కుదుర్చుకున్నారు, బీఆర్ఎస్ సిపిఐ 10 వాళ్ళకు వచ్చాయి, సిపిఐకి 4 వచ్చాయి, 14, 22 మంది ఉన్నారు. మీరు ఎక్స్ అఫీషియో మెంబర్స్ 8 మంది కాకుండా మీరు ఎంపీ 2 ఉన్నారు. మీరు ఎంత కలిసినా 10 మంది అవుతారు, వాళ్ళు 14 మంది ఉన్నారు. అక్కడ క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు నిన్న వాయిదా వేయించారు, ఎలక్షన్ ఇవాళ వాయిదా వేయించారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, దీనివల్ల మీ ఇమేజ్ దెబ్బతినట్లేదా? ఎందుకంటే మీరు ఒక ఫేర్ పొలిటీషియన్గా ఏమంటారు, పొలిటీషియన్ హానెస్ట్గా ఇవన్నీ మీకున్నాయి. మీరు ఒక ప్రొఫెషనల్ డాక్టర్ చదువుకున్నారు, నీట్ పాలిటిక్స్ చేస్తారని చెప్పి మీరు కూడా సేమ్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేశారని నిజంగా వాళ్ళు చేసిన బాటలోనే మీరు కూడా పోతే మీకు వాళ్ళకి తేడా ఏముండదు కదా. మీ నుంచి డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేసి మిమ్మల్ని చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, తర్వాత మీరు మంత్రి అయినారు కదా. సో ఆలోచించాలి, ఇదేం ఆయన చేస్తుంది కరెక్టా లేదా అన్నది చుట్టుపక్కల వాళ్ళైనా చెప్పాలి. ఒక విధంగా అదే విధంగా చేశారనుకోండి, ఇప్పుడు 2 yearsలోనే కేతన్పల్లిలో నెగటివ్ రిజల్ట్ వచ్చిందంటే సేమ్ నిన్న శరత్ గారు చెప్పినట్టు ఏంటంటే సేమ్ బీఆర్ఎస్లో
ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ బీఆర్ఎస్ లో ఈ విధంగా చేసిన వాళ్ళందరినీ చేంజ్ చేసుకున్నందుకే కదా ఈ రిజల్ట్ వచ్చిందని శరత్ గారు చెప్పారు నిన్న కదా. సో మళ్ళీ సేమ్ అదే చేశారనుకో ఏముంటుంది తేడా? మిమ్మల్ని ప్రజలు ఆ విధంగా చేస్తారు కదా, నాకైతే అనిపించింది. ఎందుకంటే వివేక్ గారికి అంటే వివేక్ గారికి నేను చాలా సన్నిహితంగా ఉన్నాను, ఆయన ఛానల్లో కూడా వర్క్ చేశాను ఇంతకుముందు. బట్ ఆయన చేస్తున్నది నాకు కరెక్ట్ అని అనిపించలేదు. క్లియర్ గా రిజల్ట్ ఉంది. ఇంకోటి ఆయన ఇట్లా ఏమంటారు హానెస్ట్ పొలిటీషియన్, నాట్ కట్ థ్రోట్ పొలిటీషియన్. ఆయన కూడా ఎందుకు ఇట్లా మారారు అని అనిపిస్తుంది. నిజంగా రిజల్ట్ ఓడిపోతే యాక్సెప్ట్ చేసే వ్యక్తి. ఇంతకుముందు 2014 బాల్కసుమన్ చేతిలో ఓడిపోతే యాక్సెప్ట్ చేశారు, తన ఫైనల్లో ముందుకు సాగారు. రిజల్ట్ ఆయన ఫేవర్ లో లేనప్పుడు మున్సిపాలిటీ దాన్ని డ్రాగాన్ చేయడం అనేది మిగతా పొలిటీషియన్స్ ఓకే రాజకీయాలు, కానీ వివేక్ గారు లాంటి పొలిటీషియన్స్ సూట్ కాదేమో. పోస్ట్పోన్ చేయడం వల్ల రిజల్ట్ నిన్న పోస్ట్పోన్ చేయించారు, ఇవాళ పోస్ట్పోన్ చేయించారు. సో అది ఆలోచించుకోవాలి. ఇదేదో ఆయన మీద వ్యతిరేకతకో దానికోసమో చెప్తుంది కాదు ఇక్కడ. హీ షుడ్ థింక్ ఇఫ్ ఈజ్ డూయింగ్ కరెక్ట్ ఆర్ నాట్. మిమ్మల్ని ప్రజలు విభిన్నమైన పొలిటీషియన్ ఎలక్ట్ చేసుకున్నారు. మీరు కూడా అదే బాటలో పోతే, మీరు కూడా మిగతా పొలిటీషియన్స్ లాగా ఉంటే మీకు వాళ్ళకి తేడా ఉండదు. సో మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అయ్యారు, అట్లాగే కాల్వ సుజాత గారు ఉన్నారు, ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఎస్ శరత్ గారు, సో జనగాంలో చూస్తే ఒక ఆవిడ కౌన్సిలర్ చేయెత్తితే కింద వెనుక నుంచి వచ్చి కిందకి దించుతున్నాడు. ఇబ్రాహీం పట్లనేమో తల్లి కొడుకులు వచ్చి మా ఆయన కిడ్నాప్ చేశారంటాడు, ఆయనేమో నన్ను కిడ్నాప్ చేయలేదంటాడు. క్యాతన్పల్లిలో ఇక మీ ఊరు చెన్నూరులో వరుసగా 2వ రోజు వాయిదా కాంగ్రెస్ కౌన్సిలర్లు వచ్చి గొడవ వేశాడు. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ అని అనట్లేదు, వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది. ఇట్లా అయితే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఎప్పుడు కాంగ్రెస్ ఉండదు కదా, బీఆర్ఎస్ రావచ్చు, బీజేపీ రావచ్చు, వాళ్లే స్థాయికి దిగజారుతారని నాకు భయం వేస్తుంది. ఒకళ్ళని చూసేవాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేశారని, కాంగ్రెస్ చేశారని, ఇక నెక్స్ట్ టైం అసలు ఎలక్షన్ పెట్టకుండా వేలంపాట వాడితే అయిపోద్ది. సార్ ఒక్క విషయం సార్, అంటే మీరు కొంత సంయమనంతో కొంత హుందాగా మీరు కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడినారు, కానీ మీరు ఊహించినంత గొప్ప వ్యక్తిత్వం వాళ్ళలో లేదు సార్. నాకు అనిపించింది అంటే ఏమంటారు ప్రొఫెషనల్ ఇట్లాంటి థింగ్స్ సార్. అదే కదా, అదే నేను చెప్పదలుచుకున్న విషయం. ఎందుకంటే పక్కకు నీడలాగా ఉండి గత ఎన్నికలలో ఆయన ఒక వారం రోజుల ముందు వస్తే ఆయనను పట్టుకొని కాలుకు బల్పం కట్టుకొని మొత్తం నియోజకవర్గం అంతా తిరిగి ఆయనను గెలిపించినాం సార్. ఇదే బాల్కసుమను కేటీఆర్ మా ఊర్లో ఒక సభ పెట్టి వివేక్ రాజకీయ జీవితాన్ని పాతి పెడతామని చెప్పి ప్రకటన చేసినారు. చేస్తే ఎక్కడైతే కేటీఆర్ వాళ్ళు మీటింగ్ పెట్టినారో అక్కడే మళ్ళీ మేము వివేక్ తోని మీటింగ్ పెట్టించేసేసి అక్కడే తొడగొట్టి ఛాలెంజ్ చేసినాం. ఏమని? బాల్కసుమన్ను చిత్తుగా ఓడించి అసలు చెన్నూరు లోపల బాల్కసుమన్ నామ రూపాలు లేకుండా చేస్తామని చెప్పి అట్లనే ఆయనను 35,000 చిల్లర ఓటుతో గెలిపించినాం సార్. ఓటింగ్ జరుగుతుంటే సగం మధ్యలోనే బాల్కసుమన్ బయటికి వెళ్ళిపోయినాడు. తర్వాత మీరు అంటే అఫ్ కోర్స్ అది మీ అనుభవం మీరు చెప్పారు, నేను నా అనుభవం చెప్తున్నాను. ఇతను ఏంటంటే మేకవన్నె పులి సార్. ఈ వివేక్ వెంకటస్వామి చాలా దుర్మార్గుడు అనమాట. పైకి మాత్రమే రాజకీయాల్లో ఇట్లా ఎప్పుడు చేయలేదు అంటాడు. నేను ఇట్లా యాక్సెప్ట్ చేశారు తప్ప తీర్పును ఎప్పుడు కూడా దాన్ని ఈ తీర్పు ఇట్లా కాదు అది చేయలేదని యాక్సెప్ట్ చేశారు. ఆయన విక్టరీ అయినా డిఫీట్ అయినా యాక్సెప్ట్ చేశారు హ్యూమిలిటీతో. కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలంటే ఆయన బీఆర్ఎస్ టైంలో ఇట్లా జరిగిన ఎక్స్పీరియన్స్ తో ఇట్లా చేసి ఉండొచ్చు, నేను అదే అంటున్నా. బట్ అది అసలు ఇక్కడ దీనికి ఇంకో కారణం ఉంది సార్, దీనికి ఇంకో కారణం ఉంది. నేను చెప్తాను మీకు, మొదట ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి, తర్వాత మీరు మీ విశ్లేషణ మీరు నా అభిప్రాయం అడిగారు నేను చెప్తాను. అతన్ని ఎలక్ట్ చేసినాం సార్. ఎలక్ట్ అయిన తర్వాత ఫస్టే సార్ ఒక చిన్న కార్యకర్తల మీటింగ్ అట్లాంటి దాంట్లో కొంతమంది బీఆర్ఎస్ దళారీలు వచ్చి కూర్చున్నారు. వాళ్ళని ఈయన ఏం చేస్తున్నాడంటే మాతో ఒక పిచ్చాపాటిగా మాట్లాడుతూ అసలు బీఆర్ఎస్ యొక్క మొత్తం క్యాంపును ఖాళీ చేయాలి, బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరినీ కాంగ్రెస్ లో చేర్చుకొని భవిష్యత్తులో బీఆర్ఎస్ అనేది ఒక పొలిటికల్ పార్టీగా ఉండనివ్వద్దు అనే మాట మాట్లాడినాడు సార్.
అక్కడే ఐ రేజ్డ్ మై ఆబ్జెక్షన్ అని అన్నాను. అట్లా కాదు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉంటది, ప్రభుత్వ పక్షం ఉంటది. మిమ్మల్ని మంచిగా చేసినారు కాబట్టి మనకి ఛాన్స్ ఇచ్చినారు ప్రజలు. మనం ఇప్పుడు గవాటి మీద కాదు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. ఒక పెద్ద మేనిఫెస్టో ఇచ్చినాం, మేనిఫెస్టోలో చాలా వాగ్దానాలు ఇచ్చినాము, రకరకాల వ్యవహారాలున్నాయి. తర్వాత చెన్నూరు చాలా వెనుకబడిన ప్రాంతం, దీని అభివృద్ధికి కృషి చేయాలి. మీ తండ్రి మీరు మీకు కొంత గౌరవం గుర్తింపు ఉంది, దానికి అనుకూలంగా మీరు ప్రవర్తించండి అని అంటే, మొట్టమొదటిసారి సార్ ఆ మీటింగ్ తర్వాత ఏం చేసినాడు, చాలా తెలివిగా మాలాంటి వాళ్ళను పిలవకుండా తన ఓన్ రాజకీయం తను మొదలెట్టి ఏ రకంగా చేసినాడంటే, మొత్తం ఇవాళ దొంగలు లంగలు అంతా ఆయన చుట్టే. తర్వాత ఏంటంటే, ఈ మేకవన్న పులి పైన అంతా ఏదో పౌడర్ గీడర్ వేసుకొని స్టవ్ వేసుకొని స్మార్ట్ గా కనపడమే తప్ప, మీరు ఆయనంత క్రూయల్ ఇండివిజువల్ ఎవడు ఉండడు సార్. ఒక రకంగా నేను చెప్తాను, బాల్క సుమన్ యువకుడు, వాడికి తెలుసో తెలియక ఉద్యమకారుడో లేకపోతే ఉడుకు రక్తం అనుకోండి, వేడి అనుకోండి, అట్లాంటి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే పెద్దవాళ్ళం మనం కొంత క్షమించేటువంటి స్వభావం ఉంటది. 67 ఏళ్ళు 68 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వివేకు ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇంత నీచంగా దిగజారొచ్చా సార్? ఇది అవసరమా చెప్పండి ఒక మాట. ప్రజలు ఒక తీర్పు ఇచ్చినారు కదా. చాలా చోట్ల కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, చాలా చోట్ల బీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు, కొన్ని చోట్ల బీజేపీ గెలిచింది, రకరకాల సంఘటనలు జరిగినాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును నేను కాల రాస్తా అని పోలీసు యంత్రాంగం, ఏ ఆరోపణలు అయితే బాలక సుమన్ మీద ఆ రోజు ఉండేనో, ఇవాళ అంతకంటే డబుల్ ఆరోపణలు వివేక్ మీద ఉన్నాయి. వివేక్ ఏంది, అది ఒక ఛానల్ ఉంది, పొద్దుతిరుగుడు పువ్వు. వివేక్ ఎటు పోతే అటే కెమెరాలు పోతుంటాయి, అటే రాజకీయాలు చేసి ఒక రకమైనటువంటి ఒక సోఫిస్టికేటెడ్ ఇమేజ్ బిల్డప్ చేసినాడు. అసలు అదిగా సార్ నేను ఒక మాట అంటాను, అసలు యాక్చువల్లీ వివేక్ ను కాంగ్రెస్ లో చేర్చుకునేట్టున్నాడు. కాంగ్రెస్ పెద్దలు ఏం ఆలోచించినారు సార్? బీజేపీకి ఎంత ద్రోహం చేసినాడు సార్? వివేక్ ఏం నష్టం జరిగిందని బీజేపీని వదిలెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. అంటే ఇట్లాంటి వాళ్ళు, ఈ అవకాశవాదులు, వీళ్ళు పదవి కోసమని ఎంతకైనా నీచానికి దిగజారుతారు అనేది మన ముందు ఉన్నటువంటి దృష్టాంతం సార్. కాబట్టి రాజకీయ పార్టీలలోనే సంయమనం ఉండాలి. ఇట్లా ఒకరోజు ముందు పార్టీలు మారిన వాళ్లకు టికెట్లు ఇవ్వడం వల్ల ఏమవుతుంది, పార్టీలలో కార్యకర్తల మనుగడే ఒక ప్రశ్నార్థకమైంది సార్. పార్టీ జెండాను నమ్ముకున్న వాళ్ళు, ఐడియాలజీని నమ్ముకున్న వాళ్ళు, ఏళ్లకేళ్లు తరబడి అదే పార్టీలో ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ బొందబెట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రేమేందర్ రెడ్డి గారిని ఏమనాలి మరి, పాప ఆయన ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని సిద్ధాంతాన్ని నమ్ముకొని ఒడిదొడుకులు మంచి చెడ్డ రకరకాలుగా ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాల్వ సుజాత గారు, ఇంకెవరన్నా ఉంటారు పార్టీలలో నమ్ముకొని జెండాలు పట్టుకొని. వీళ్లను కాదని కొత్త బ్రీడ్ ఆఫ్ పాలిటిషియన్స్ తీసుకొచ్చినారు. ఎవడు రాజకీయంగా అవినీతికి పాల్పడతాడో, ఎవడు డబ్బులు సంపాదించిస్తాడో అట్లాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఐడియాలజికల్ బేస్ అనేది పోతుంది, రాజకీయాలు సర్వనాశనం అవుతుంది. మీరు ఏదైతే అభిప్రాయం వ్యక్తం చేసినారో వివేక్ గురించి, అది చాలా కరెక్ట్ కాదు, అది తప్పు. ఎందుకంటే వివేక్ ఒక మోసం చేసినాడు, నటించినాడు. ఇంతకాలం నేను ఏదో చాలా డిగ్నిఫైడ్ పర్సన్, నేను రాజకీయాలు ఇదిగా చేస్తా, ఎంతసేపు ఆయనే కాకా వెంకటస్వామి అని వెంకటస్వామి గురించి చెప్పడమే తప్ప ఏంటి సార్ వీళ్ళు చేసిన రాజకీయం? మీకు తెలుసో తెలియదు కానీ నేను యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఐ వాజ్ లైవ్ విట్నెస్ టు కాకా వెంకటస్వామి ఏ రకమైన రాజకీయాలు చేసేదో. అసలు రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత రంగులు పూసుకునేటోడు, గీడు లీడరా అని ఒక మాట అంటే ఆ వార్త నేనే రాసిన ఈనాడులో. ఆ రోజున మేము చాలా ఇది చేసినాం. నువ్వు రాజకీయాల్లో కొత్త రకం చర్చ నాట్ ఓన్లీ అబౌట్ మీరేమన్నారు, మేధావి, చాలా మంచి వ్యక్తి, హుందాగా ఉన్నాడు, రాజకీయంగా ఆయన ఇమేజ్ కు దెబ్బ వస్తుంది. అది కాదు, ఇవాళ వీళ్ళు మూతికి పెట్టుకున్న మాస్క్ పైకి తొలుగుతుంది. ఇవాళ రాజకీయాలలో వీళ్ళ నిజమైన స్వభావం ఏంది అనేది బయట. అంటే నేనేదంటే ఇప్పుడు ఆయన లాంటి వాళ్ళు కూడా ఇట్లా చేస్తే రాజకీయాలు, ఆయన లాంటి వాడు కదా సార్, ఆయన అట్లాంటి వాడే. ప్రేమేందర్ రెడ్డి గారిని అడుగుదాం. ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పండి, వివేక్ వెంకటస్వామి నిజంగానే నిజాయితీ పరుడు, చాలా బుద్ధిలో బృహస్పతి, లేకపోతే ఆనెస్ట్ పాలిటిషియన్, ధర్మాత్ముడు అని చెప్పమన్నాడు సార్. ఎంత నీచమైన సార్, దగ్గరికి పోయి చూస్తే తెలుస్తుంది సార్ మనకి. వన్స్ యూ గెట్ అక్వైంటెడ్ విత్ అ పర్సన్ యూ విల్ గెట్ టు నో. అంటే మీ రిలేషన్షిప్ వాజ్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ, బట్ ఆర్ రిలేషన్షిప్ వాజ్ ఇన్ ఈక్వలెంట్. మేము చాలా మందిని రాజకీయాలలో చూసినాం, మాకేముంటది సార్. అంటే అంతకుముందు కాదు, అక్కడ ఎంప్లాయర్ కాదు, అంతకుముందు జర్నలిస్ట్ పొలిటీషియన్ ఉండే. అంతకుముందు వేరే ఛానల్స్ లో పనిచేసినప్పుడు జర్నలిస్ట్ పొలిటీషియన్ ఉండే, తర్వాత ఎంప్లాయర్ కావచ్చు.
బట్ అంతకుముందు జర్నలిస్ట్ పొలిటీషియన్ మీరు హుందాగా మర్యాదగా ఒక ఛానల్ నడిపేటువంటి యాంకర్ లాగా మీరు మాట్లాడుతున్న మాట వాస్తవం, కానీ మాలాంటి వాళ్లకు సత్యం తెలిసి అంటే నాకేదో ఇప్పుడు ఈజ్ డెఫినెట్లీ ప్రొఫెషనల్, చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారు కాబట్టి ఆ ఛానల్ గానీ అదైనా సక్సెస్ అయింది. మీడియా ఎంటర్ప్రినర్ అప్పుడే సక్సెస్ అయింది. ఛానల్లో చాలా తక్కువ జోక్యం, ఎడిటోరియల్ జోక్యం అనేది తెలంగాణ ఉద్యమ ఫలితంగా చాలా మంది లంపెన్స్ డెవలప్ అయినారు. అందులో వివేక్ ఇస్ వన్ ఆఫ్ ది లంపెన్స్ హూ డెవలప్డ్. దట్స్ ఆల్. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ ఉద్యమ రాజకీయాలను, తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను బయటికి చూపెడుతూ పెద్ద తెలంగాణ కోసం ఏదో చేస్తున్నట్టుగా డ్రామాలు చేస్తూ, నటనలు చేస్తూ నిజమైనటువంటి రాజకీయాలను బొందబెట్టిన వీళ్ళు. ఇవాళ వీళ్ళ నిజమైన జీవితాలు బయటకు వచ్చేటప్పటికి మనం ఆశ్చర్యపోతున్నాం. మీరు ఆశ్చర్యపోతారేమో కానీ నాలాంటి వాడో లేదా ప్రేమేందర్ రెడ్డి లాంటి వాళ్ళు మేమైతే ఆశ్చర్యపోం వివేక్ స్వభావం చూసి. నాకైతే చాలా దగ్గర నుంచి చూసినాను, అతను అట్లాంటి స్వభావమే. ఇవాళ అసలు ఇక్కడ ఇంకొకటి, హైకోర్టులో ఒక వ్యక్తి యాదగిరి కిడ్నాప్ అని చెప్తే హైకోర్టు ఆ ఎన్నిక జరిగిన తర్వాత మరి ఇప్పుడు అది రద్దు అని చెప్పారు. ఎట్లా అది లీగల్ గా ఏంటి? తల్లి బిడ్డ అనేమో తల్లి కొడుకు హెబియస్ కార్పొరేట్ పిటిషన్ వేశారు, అతనేమో అటెండ్ అయ్యి అనుకూలంగా చేయలేబట్టాడు బీఆర్ఎస్ కు. ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్ షిఫ్ట్ చేశారు. ఇప్పుడు రేపు హైకోర్టులో పోయి ఆయన అటు చెప్పొచ్చు, ఇటు చెప్పొచ్చు, ఎటన్నా చెప్పొచ్చు. సార్ ఎట్లా చెప్పినా వన్స్ ఈజ్ అవుట్ అన్నప్పుడు హేబియస్ కార్పస్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే టు ప్రొడ్యూస్ ది బాడీ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఇల్లీగల్లీ డిటైన్డ్ అని. వన్స్ ఈజ్ సెట్ ఫ్రీ అంటే ది స్కోప్ ఆఫ్ హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్. వన్స్ హీ ఈజ్ ఫ్రీడ్, హీ ఈజ్ నో మోర్ ఇన్ ది పోలీస్ కస్టడీ అని కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పగలిగితే రేపు ఆ కేసు అడ్మిషన్ స్టేజ్ లో కొట్టేస్తారు. తర్వాత కోర్టు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్లను నిమిషాలకు వెరిఫై చేస్తారు. ఎప్పుడైతే రికార్డు వాళ్ళ దగ్గరికి వస్తుందో, రికార్డు మీద ఏ అంశాలు ఉన్నాయో వాటిని బట్టి వాళ్ళు మధ్యంతర ఉత్తర్వులు అట్లాంటివి ఇవ్వడం అనేది జరుగుతుంది. సరే, ఏది ఏమైనా అది రేపు పెద్ద అదొక సెకండ్ లో జరిగిపోయేటువంటి అంశం. తర్వాత రెండోది, రాజకీయాల గురించి మీరు చెప్పిన మాటతో నేను 100% ఏకీభవిస్తున్నా. అంటే రాజకీయాలను ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా మార్చినటువంటి అధికార పార్టీకి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఇక రాజకీయాలలో ఎవడు కూడా గౌరవప్రదంగా, హుందాగా, లేకపోతే రాజకీయాలను నమ్ముకొని వచ్చేవాడు, సిద్ధాంతాలు నమ్ముకొని వచ్చేవాడు ఉండరు సార్. మేము విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉండేవాళ్ళం. చాలా సార్లు ఏబీపీ వాళ్ళు మా మీద అటాక్, మేము ఏబీపీ వాళ్ళ మీద అటాక్, రకరకాల వ్యవహారాలు చేసిన వాళ్ళ ఐడియాలజికల్ కమిట్మెంట్ మాకు గౌరవం ఉండేది, మా ఐడియాలజికల్ కమిట్మెంట్ వల్ల వాళ్ళకి గౌరవం ఉండేది. ఇవాళ ఆ గౌరవం ఎక్కడుంది సార్? ఎవరి సిద్ధాంతాన్ని గౌరవిస్తున్నారు చెప్పండి? అంత లంపెన్స్ బ్యాచ్ తీసుకొచ్చినారు. ఆ తర్వాత గెలుపు గుర్రాలను కొత్త పదం తీసుకొచ్చినారు. ఈ గెలుపు గుర్రాలు ఎవర్రా అంటే క్యారెక్టర్లెస్ ఫెలోస్ ఆర్ ఆల్ గెలుపు గుర్రాలు. వీళ్ళలో ఎవడు కమిట్మెంట్ తో పార్టీకి సేవ చేసినవాడు కాదు, ప్రజలకు సేవ చేసినవాడు కాదు. ఇది పార్టీలు ఆలోచించుకోవాలి. గెలుపు గుర్రాలను బొంద పెడితే తప్ప రాజకీయాలు మీకు పవిత్రంగా కావు సార్. కాళోశ్వత గారు, భరత్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎట్లా ఏమంటారు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరుగుతున్న తీరు? అయితే నాకు ఇక్కడ ఒకటి, ఇది కాంగ్రెస్ పార్టీనో వాళ్ళని విమర్శించడం కాదు కానీ నా ఒపీనియన్ తో మీరు ఏకీభవిస్తారు లేదా చెప్పండి. డైరెక్ట్ గా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, డైరెక్ట్ గా కార్పొరేషన్ మేయర్ ఎన్నిక పెట్టితే వ్యక్తిగతంగా మీరు పార్టీ పరంగా కాకుండా చూస్తే ఏమైనా ఇబ్బందా? డైరెక్ట్ ఎలక్షన్లు గతంలో పోయినాయి కదా సార్. పోయినాయి, 2006లో తీసేశారు, రాజశేఖర రెడ్డి తీసేశారు. అప్పటి వరకు బాగుండే సిస్టమ్. అప్పుడు సరే కౌన్సిలర్ల ఖర్చు లేదు కానీ ఇంత ఖర్చు, కౌన్సిలర్లు, క్యాంపులు, మళ్ళీ వాళ్ళు తెల్లారే పార్టీ దుంకడాలు, కిడ్నాపులు. దీనివల్ల డైరెక్ట్ గా మున్సిపల్ చైర్మన్ గుర్తులతో పెట్టేస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎవరు కొట్టేస్తారో ఓటేసుకుంటారు. బీజేపీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకొని రమ్మంటారా ఎలక్షన్? ఇప్పుడు కాదు, నెక్స్ట్ 5 years తర్వాత. ఇప్పుడేం చేస్తారు? నేను భరత్ గారు ఒకటి అడిగే ముందు, ఇప్పుడు ఎట్లా బ్యాలెట్ ఓటింగ్ అయిందో దేశంలో కూడా బ్యాలెట్ ఓటింగ్ కావాలని మీరు కూడా ఏకీభవించి చేయలేపండి. మనం అందరం కూడా దానికి ముందుకెళ్దాం. అప్పుడన్నా దేశం బాగుపడుతుంది. దేశం మీద జరుగుతున్నటువంటి అరాచకాలని కూడా గుర్తు చేసుకోవాలి భరత్ గారు. ఇక్కడ ఏదో చిన్నగా జరిగిందని మీరు భూతద్దంలో పెట్టి చూపించడం కాదు. దేశంలో 60 లక్షల తెలంగాణలో తెలంగాణలో ఈవీఎంలతోనే ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ గురించి కాదు, నేను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈవీఎంలతోనే జరిగాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఈవీఎంలతోనే అధికారంలోకి మీరు వినట్లేదు భరత్ గారు. ఇక్కడ ఎట్లా జరిగినాయి, దేశం మొత్తము ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ముద్దు అని మనం అందరం తీసుకొని వద్దాం, చూద్దాం వీళ్ళందరూ ఏకీభవిస్తారేమో చెప్పిన వాళ్ళు, అటువంటి వాళ్ళు పెద్ద మనుషులు అందరు ఛానల్లో ఉన్నటువంటి సోదరులు కానివ్వండి. మీ జీ న్యూస్ కూడా భరత్ గారు, జీ న్యూస్ కూడా దేశం అంతటా
ఐఎమ్ అగేన్స్ట్ ఈవీఎంలతోనే ఎన్నికలు జరగాలి, బ్యాలెట్ అయితే ఇదే గుద్దుడ్లు చెల్ల నోట్లు తర్వాత దొంగ ఓట్లు అరాచకాలు జరుగుతాయి. అదే మీరు ఈవీఎంలతోనే గెలిచారు తెలంగాణ అసెంబ్లీ, కర్ణాటక అసెంబ్లీ ఈవీఎంలతోనే గెలిచారు. సరే చూపించి బూచి బూచి అన్నట్టు అదే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఫాల్స్ చూపించారు కదండి. ఈవీఎం లో జరిగినటువంటి మ్యానిపులేషన్ చూపించారు కదా. ఒక్క అమ్మాయి భారతదేశంలో లేనటువంటి ఆవిడని విదేశాల నుంచి తీసుకొని వచ్చి 300 ఓట్లను ఒక్క అమ్మాయి పేరు మీద గుర్తించినటువంటి విషయం. అది ఈవీఎం కాదండి, అది ఓటర్ లిస్టు. ఓటర్ లిస్టే మరి, ఓటర్ లిస్టే నేను చెప్పేది. మరి ఇలాంటివన్నీ అరాచకాలు ఓటర్ లిస్ట్ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు చేస్తారు. తెలంగాణలో మీరు అధికారులు ఉంటే మీరు మ్యానిపులేట్. మీరు ఒప్పుకుంటున్నారు అంతే. ఓటర్ లిస్ట్ అధికారంలో ఉన్న వాళ్ళ చేతిలో సమర్థిస్తామని ఒప్పుకుంటున్నారు. నేను అనేది ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ చేతిలో ఓటర్ లిస్ట్ ఉంది. ఎంపీడీఓలు, ఆర్డీఓలు వీళ్ళు చేంజ్. ఇప్పుడు మా చేతిలో ఓటర్ లిస్ట్ లేకుండే భరత్ గారు, గత ప్రభుత్వం చేసిందే. మేమేమి ఇంకా ఒకటి తొలగించలేదు, ఒకటి యాడ్ చేయలేదు. ఓటర్లు నమోదు చేసుకున్న వాళ్ళు ఆన్లైన్ లో తప్పించి మేమేమి ఎక్కడ చేశారు. లాస్ట్ 2 years మీ హాయంలోనే జరిగింది. యాడ్ డిలీషన్ 2 మీ హాయంలోనే జరిగింది. లాస్ట్ 2 years గా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఓటర్ జాబితా మీరు చేసింది, మీ అధికార యంత్రాంగం చేసింది. దానిలో ఏం తప్పులు పట్టట్లేదు. లెట్ us డిస్కస్ అబౌట్ దిస్. మీరు అన్నారు కదా, సారీ మీకు మీరు సమర్థించలేకపోతున్నా బ్యాలెట్ గురించి. అరాచకాల గురించి మాట్లాడుతుంటే దేశంలో దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నది. దేశం మొత్తం అరాచకాలు. అర్ధరాత్రి పూట ఎమ్మెల్యేలను ఎత్తుకొని పోయి ఏరోప్లేన్లలో తీసుకొని పోయి ఎక్కడెక్కడో దాచి పెట్టేసి పొద్దున్న లేచే వరకు గవర్నమెంట్లను పడేసినటువంటి చరిత్ర గత 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం. గదంతా మాట్లాడుకుంటే కూడా బాగుంటది. ఇదేదో ఒక్క జాగాలో జరిగిన ఇష్యూని మొత్తం పెద్ద భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. కానీ వివేక్ గారి గురించి ఇంత నీచంగా మాట్లాడుతుంటే నాకు కూడా బాధేస్తోంది. ఎందుకంటే పొలిటీషియన్స్ ఒక్కోలే ఏదో వివేకే దేశం మొత్తం అవినీతి చేసేసి రాష్ట్రం మొత్తం ఆయన ఏదో మొత్తం పాడు చేసేసి సర్వనాశనం చేసేసినట్టు మాట్లాడుతుంటే నాకు కూడా బాధేస్తుంది. యాజ్ ఏ పొలిటీషియన్ గా, యాజ్ ఏ ఇన్నర్ పార్టీ సభ్యురాలుగా నాకు కూడా బాధేస్తుంది. ఎందుకంటే పార్టీలు మారని వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో. నేను ఒకటి అడుగుతా, శరత్ గారు కూడా ఆర్ట్ నుంచి మున్సిపల్ ఎలక్షన్స్ వివేక్ గారి గురించి వచ్చారు కదా. నేను బీఆర్ఎస్ లో పార్టీ మెంబర్ని కాదమ్మా, సారీ. నేను ఉద్యమకారుడిగా ఉంటే నేను గవర్నమెంట్ లీడర్ గా ఉన్నా. ఫస్ట్ మేము పుట్టుకతోనే కాంగ్రెస్ వాళ్ళము. మా తాతయ్య అక్కడే పొజిషన్స్ లో ఉండే. మాది స్వతంత్ర సమరయోధుల కుటుంబము. మేము పుట్టుకతోనే కాంగ్రెస్ లో ఉండేవి. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అందరితో పాటుగా మేము కూడా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో మద్దతు ఇచ్చినాం. బట్ నేను బీఆర్ఎస్ మెంబర్ను కాదు. నేను ఫస్ట్ సారి కాంగ్రెస్ పార్టీ లోపల మల్లికార్జున్ ఖర్గే దగ్గర చేరినాను. ఏమని, మీరేదో కొత్త రాజకీయ వ్యవస్థ తెస్తారు, కొత్త మార్పులు తీసుకొస్తారు. మాకేం తెలుసు ఇంత లుచ్చా రాజకీయం తీసుకొస్తారని చెప్పి మేము పార్టీలు మార్చినామని మీరు ఎట్లా చెప్తారు? మాట్లాడుతున్నారు ఒక అనాలిసిస్ట్ గా. శరత్ గారు మీ నోట్ నుంచి అన్పార్లమెంటరీ వర్డ్ వచ్చింది. ఇది కరెక్ట్ అంటారా చెప్పండి. రీపండి ఈ రాజకీయాలను ఇంతకంటే యూ కెనాట్ కాల్ ఎన్ ఆనెస్ట్ ఫూల్. యూ హ్యావ్ టు కాల్ ఓన్లీ ఫూల్ ఈజ్ అ ఫూల్. దట్స్ ఆల్. రాజకీయాలను ఇంత భ్రష్టు పట్టించినారు. ఎన్నడూ లేనంత నీచాతి నీచంగా ఈనాడు మున్సిపల్ ఎలక్షన్స్ జరిపినారు. అధికార పార్టీ ఈ రకమైనటువంటి రాజకీయాలు చేస్తాను ఎన్నడూ. 25 minutes మాట్లాడారు మీరు భరత్ గారు. నేను అసలు ఒక్క మాట కూడా నేను చేయలేదు. శరత్ గారు మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేయకండి. మీరు వ్యక్తిగతంగా కాదు, పార్టీ పరంగా మాట్లాడుతున్నాను ఇక్కడ. నేను మీ పర్సనల్ గా కాదు, మీరు అన్న మాటలకు నేను ఒకటి భరత్ గారు పోయినసారి నల్గొండలో జరిగినటువంటి వ్యవహారం మీకు గుర్తుంది అనుకుంటాను. హుజూర్ నగర్ లో జరిగినటువంటి ఒక మున్సిపల్ లో ఎక్స్ అఫిషియో ఓట్ వేయకుండా, ఓటేసినా కూడా ఇబ్బంది పెట్టి దాన్ని తొలగించినటువంటి విషయం గుర్తుంచుకోండి. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని బయటికి తరిమేసినటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి. అవన్నీ కనుమరుగైపోయి నేను ఇంకోటి యాడ్ చేస్తున్నా. నార్సింగిలో బీజేపీ సభ్యుడిని బాత్రూమ్ లో తాళం వేశారు ఓటేయకుండా. బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. నేను కూడా యాడ్ చేస్తున్నా. మరి నీచాతి నీచం ఎప్పుడు చెప్తారు. వాళ్ళు చేశారు, మీరు చేశారు, మీకు తేడా ఏముంది అంటారు. నేను అదే చెప్పాను. దానిలో బాల్క సుమన్ గతంలో చేశారని మళ్ళీ ఇక్కడ కూడా చేస్తే ఎట్లా? శరత్ గారు మాట్లాడిన దానికి నేను ఆన్సర్ చెప్తున్నా. ఇంత నీచాతి నీచమైన బీఆర్ఎస్ అట్లా చేసింది కాబట్టి బీఆర్ఎస్ ఓడగొట్టారు. బీఆర్ఎస్ అట్లా చేసింది కాబట్టి బీఆర్ఎస్ ఓడగొట్టారు. బీఆర్ఎస్ అట్లా చేసింది కాబట్టి ఓడగొట్టారు.
మేమేం చేయలేదు, ఇప్పుడు మేమేం చేయలేదు. ఏదో నీచాతి నిజాన చెయ్యి ఒకటి లేపిండ్రు, దాన్ని లాగిండ్రు అంటే మళ్ళీ చీట్ చేసి తీశారు కదా. మళ్ళీ తీసిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థికి వెళ్ళింది కదా, అక్కడ ఆర్డీఓనో ఎంఆర్ఓనో ఎవరో తీశారు, నేను చూడలేదు అది లైవ్. కానీ తీసినప్పుడు అయితే కాంగ్రెస్ అభ్యర్థికే వచ్చింది కదా. అక్కడ ఎవరో వాళ్ళు లాగేసినంత మాత్రాన ఏం కొట్టుకపోలేదు, అక్కడ ఏం జరగలేదు. ఎన్నో జరుగుతుంటాయి అట్లాంటివన్నీ, ప్రతిదీ కూడా భూతద్దంలో పెట్టి చూడలేరు. అక్కడ ఉన్నటువంటి సమయంలో ఏదో జరిగి ఉంటది. అది జరిగినాక కూడా ఓటు తీసి అంటే ఓట్లు చిట్టీల ద్వారా తీస్తే కాంగ్రెస్ అభ్యర్థికే వచ్చింది. అక్కడ ఏదో అక్కడ కూడా గ్యాంబ్లింగ్ జరిగిందని కాదు, బహిరంగంగా వీడియోలలో లైవ్ లో చూసినాం మనం. ఇది ఎట్లా లైవ్ లో చూసినామో అది కూడా అట్లాగే లైవ్ లో చూసాము. కాంగ్రెస్ అభ్యర్థికే 2 చోట్ల కూడా విజయం సాధించిర్రు. ఇది కూడా గుర్తు చేసుకోవాలి. అక్కడ ఎక్కడ కూడా చేయలేదు. ఇక్కడ ఎవరో ఒక కౌన్సిలర్ చేసిన దానికి పూర్తిగా పార్టీనే బదలాం చేద్దాము, పూర్తిగా పార్టీనే వ్యతిరేకిద్దాము, పూర్తిగా ప్రభుత్వం మొత్తం ఇలా చేసింది అనడానికి ఇక ఇంత పెద్ద రిమార్క్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ మనం చూసాం, ఆయన ఒక బకెట్ లో వేసి ఊపి మరీ ఇచ్చినారు. కమిషనర్ సమ్వన్ ఏదో ఆయన పేరు ఏందో నాకు తెలియదు కానీ చూసారు కదా, 2 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థికే చైర్మన్ గా వచ్చింది. అది మర్చిపోయి ఒక అభ్యర్థి ఒక చేయి లాగిండని బాల్కా సుమన్కి ఏదో బాల్కా సుమన్ ఒక మాట అడుగుతా ఇప్పుడు కడియం కావ్యకి ఎన్ని చోట్ల ఎక్స్ అఫీషియో మెంబర్ ఇస్తారు? అద్దాలు పగలు కొట్టేసిండ్రు. అది చేయడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు కడియం కావ్యకు ఎన్ని చోట్ల ఎక్స్ అఫీషియో మెంబర్ ఉంటది? వరంగల్లో, తొర్రూరులో 2 చోట్ల ఉంటదా? ఒక చోట వేసింది తను. వరంగల్లో ఆల్రెడీ నమోదు చేసుకున్నారు కదా, 2వ చోట ఎట్లా ఇచ్చారు? వరంగల్లో లేదా? వరంగల్లో మున్సిపల్ ఎలక్షన్స్ జరగలేదండి. నమోదు చేసుకున్నారు. మరి ముందు ఎందుకు చేసుకున్నారు కదా, చేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా మొన్న చేంజ్ చేశారు. మీరు మొన్న చేంజ్ చేసింది మీకు మర్చిపోయినారేమో. మొన్న అందరివి చేంజ్ చేశారు. వరికోల్ శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వలేదు అక్కడ ఓటు హక్కు జనగాంలో. ఆయన ఎమ్మెల్సీఏ, ఆయనకి ఇవ్వకుండా మొన్న ఇప్పుడు ఆయన లోకల్ బాడీ ఎమ్మెల్సీ, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? అధికారులను అడగండి ఎందుకు ఇవ్వలేదు. చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా. అధికారులు అడిగిన అంటే అదే అధికారులు మీ చేతిలో ఉన్నారు కాబట్టి చెప్తున్నా. అంటే రెండోది క్యాతన్పల్లిలో 10 బీఆర్ఎస్ గెలిచింది, 4 సిపిఐ గెలిచింది, 14 మంది ఉన్నారు, మీకు 8 మంది ఉన్నారు. మీరు ఎట్లా గెలుస్తారు? ఓటింగ్ 2 రోజుల పాటు వాయిదా వేశారు కదా, ఎలక్షన్ పెట్టకుండా వాయిదా వేశారు. సిపిఐ మాకు సపోర్ట్ చేయదా? లేదు, వాళ్ళు క్లియర్ గా ప్రెస్ మీట్ లో ఉన్నారు కదా, బాల్క సుమన్ ప్రెస్ మీట్ లో ఉన్నారు, చూడండి. మళ్ళీ వస్తారు, ఏమున్నది వస్తారంటే అవును రాజకీయం అన్నప్పుడు ఏమైనా చేస్తారు. అది చెప్పండి, రాజకీయం అన్నప్పుడు మేము ఎట్లా సపోర్ట్ తెచ్చుకుంటామని చెప్పండి, అంతేగాని మేము కరెక్ట్ ఇవన్నీ మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారండి? రాజకీయం అన్నప్పుడు అట్లా చేస్తా, వాళ్ళు చేశారు మేము చేస్తామని చెప్పండి, అంతే తప్ప ఎవరు ఎత్తుగడలు వాళ్ళకుంటాయి. మాకు 14 మున్సిపాలిటీ మీ వాయిస్ కట్ అవుతుంది, లాగేసుకున్నారు కదా. మీ వాయిస్ కట్ అవుతుంది. ఒక మాట భరత్ గారు, కాల్వ సుజాత గారు ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్, ఆమె కార్పొరేషన్ ఆఫీస్ నుంచి మాట్లాడుతుంది. ఆమెకు తెలియాలి అది పబ్లిక్ ఆఫీసు. పబ్లిక్ ఆఫీసులో ప్రజాధనంతో జీతాలు భత్యాలు తీసుకుంటూ ఒక పార్టీ తరఫున మాట్లాడద్దు. ఒకవేళ ఈ రాజకీయంగా ఉపన్యాసాలు ఇవ్వదలుచుకుంటే పార్టీ ఆఫీసులో పోయి కూర్చోవాలి, లేకపోతే ఇంట్లో కూర్చొని తన వ్యక్తిగతమైన స్థాయిలో మాట్లాడాలి. అంతేగాని కార్పొరేషన్ చైర్మన్ స్థానంలో సీట్లో కూర్చొని వెనుక కార్పొరేషన్ బోర్డు పెట్టుకొని పబ్లిక్ మనీని యూటిలైజ్ చేసుకుంటూ పార్టీల తరఫున మాట్లాడితే ప్రభుత్వం అందరిది అనేటువంటి భావన నాశనం అవుతుంది. దయచేసి ఆ విషయం గుర్తించండి. మనకి ఇంతగానే రూల్స్ చెప్పి రూల్స్ పాటించాలి అందరు కూడా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. మనం కూడా రూల్స్ ఎథిక్స్ అన్ని పాటిస్తే బాగుంటది. ఇప్పుడేమి నేను ప్రజాధనాన్ని ఉపయోగించి లైవ్ లోకి రాలేదు, నా ఫోన్ లో ఉపయోగించుకుంటున్నా. కాదు, మీరు కూర్చున్న సీట్ అది కాదమ్మా, అక్కడ కూర్చోకూడదు. మీరు కావాలంటే అడగండి ఎవరైనా, మీకు ఎవరైనా అడ్వైజర్ ఉంటే. సెక్రటేరియట్ లో కూర్చోలేదు, మీ కార్పొరేషన్ ఆఫీస్ లో కూర్చున్నారు కదా. అవును మరి కార్పొరేషన్ ఆఫీస్ ఎవరిది? అది ప్రజల సొమ్ముతో ఉన్నది. కార్పొరేషన్ పోస్ట్ ఇస్ అ పబ్లిక్ పోస్ట్. యు ఆర్ నాట్ ఎంటైటిల్ టు టాక్ లైక్ దట్. కావాలంటే అందరు పబ్లిక్ అమౌంట్ తోనే పబ్లిక్ డబ్బుతోనే కార్పొరేషన్ ఆఫీస్ నుంచి బయటకు పోయి మాట్లాడడం మా రాజకీయాలు. కార్పొరేషన్ ఆఫీస్ లో కూర్చొని రాజకీయాలు మాట్లాడితే మీ నుంచి వేరే వయసులలో వేరే పార్టీలో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మీరు ఏం న్యాయం చేయగలరు? వైశ్యులలో వేరే పార్టీలలో ఉన్న నాయకులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎట్లా మిమ్మల్ని మా మనిషి అని భావించగలరు? మీరు ఇంత కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతుంటే కార్పొరేషన్ చైర్మన్ గా మీరు నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎక్కడున్నారు? నేను కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్న నాయకురాలనే నేను.
అప్పుడు మీరు కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ లో కూర్చొని ఆ ఆఫీస్ ను ఉపయోగించుకొని వాడద్దు. ఆ స్థానము పూర్తిగా న్యూట్రల్ గా లీగల్ అడ్వైజర్ గా పెట్టుకుంటారులేండి కార్పొరేషన్ కి. మాకెందుకమ్మా, చాలా మీకంటే ముందే నేను ఆర్య వైశ్య వాసవి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చీఫ్ లీగల్ అడ్వైజర్. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నేను ఇప్పుడు ఇవాళ కాదు, నేను వదిలెట్టినాకనే మీ బ్యాంకు సర్వనాశనం అయిపోయింది. గంజి రాజమౌళి గుప్తా వాళ్ళంతా నాకు తెలుసు. ఎవరికి శాపనార్థాలు పెట్టే ఉండరా మీరు? శాపనార్థాలు బూతులు తిట్టందే జరిగిందే కదా. ఎందుకు మాట్లాడుతున్నారు? డ్రైవర్ల పేరు మీద కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు. మొత్తం బ్యాంక్ నాశనం పట్టించారు. మీకేం రైట్ ఉన్నది మా కులం గురించి సర్వనాశనం అయిపోయిందని? సర్వనాశనం అయిపోయిందని మా కులాన్ని మీరు తిట్టడానికి అధికారం? బ్యాంక్ ఏం చేసినారు? బ్యాంక్ ఏం చేసినారు అది చెప్పండి. వాట్ హస్ హ్యాపెన్ టు దట్ బ్యాంక్? ఎంత లుక్రేటివ్ బ్యాంక్, ఇట్ వాజ్ ఎ షెడ్యూల్డ్ బ్యాంక్. షెడ్యూల్డ్ బ్యాంక్ అని శరత్ గారు, భరత్ గారు నేను చెప్తాను వినండి. భరత్ గారు ఏం చేసినారో తెలుసు. శరత్ గారు కాలు సువార్త గారు ఒక్క విషయం, మన టాపిక్ డివేట్ అవుతారు. అసలు చాలా విషయాలు చెప్పాలంటే చాలా ఉంటాయి, ఆ గురించి మాట్లాడాలి. లెటస్ కన్ఫైన్ టు మున్సిపల్ ఎలక్షన్స్. లీగల్ గా అన్ని రైట్స్ సుజాత గారు అన్నారు. శరత్ గారు, సుజాత గారు ఒక్క నిమిషం. మన మున్సిపల్ ఎన్నికలు ఎస్ ఎవరన్నా అసలు విషయం అది కదండి. కార్పొరేషన్ చైర్మన్ సుజాత గారు ఒక్క నిమిషం. ఎస్ శరత్ గారు, కార్పొరేషన్ స్థానంలో కూర్చొని మాట్లాడకూడదు. ఇట్స్ పబ్లిక్ ఆఫీస్, రాజకీయంగా మాట్లాడుతున్నాం. బియాండ్ పాలిటిక్స్. ఎందుకు మాట్లాడుతుంటారు బియాండ్ పాలిటిక్స్? ఎందుకు ఇక్కడ లెటస్ కన్ఫైన్ టు డిబేట్. మాట్లాడాలి బియాండ్ పాలిటిక్స్. సుజాత గారు ఎస్. సో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మీకు ఇవాళ 7 వచ్చాయి, 1 వాయిదా పడ్డది. ఓవరాల్ గా సరే ఎలక్షన్ జరిగిన ప్రాసెస్ వాళ్ళు చేశారు, వాళ్ళు 100% చేశారు. బీఆర్ఎస్ చేసినందుకు వాళ్ళు అనుభవించారు కూడా. ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నదంతా కూడా ఏదైతే ఉందో అది వాళ్ళు చేసినందుకే. మీరు కొంత డెమోక్రాటిక్ మీరు అన్నారు కదా. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే 5 గ్యారెంటీలు కాదు, 6 గ్యారెంటీలు కాదు, 7వ గ్యారెంటీ ఇస్తున్నా, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నా అని చెప్పారు కదా. అది ఇంకొంత ఆచరణలో చూపించి ఉంటే బాగుండేది. లేకపోతే ఈ స్వతంత్రం ఎవరికి ఉండకపోయేది, మీడియా స్వేచ్ఛ ఉండకపోయేది. మీడియా స్వేచ్ఛ బ్రహ్మాండంగా ఉంది. అప్పుడు ఉన్నాం జర్నలిస్టులు, ఇప్పుడు ఉన్నాం. కేసీఆర్ టైంలో మమ్మల్ని జర్నలిస్టుల మీద అటాకులు చేస్తే వెంటబడి వాళ్ళ మీద ఇచ్చేసినాం. కేసీఆర్ టైంలో జర్నలిస్ట్ చేసాం, కిరణ్ కుమార్ రెడ్డి టైంలో చేసాం. ఉంటే సరిపోయిందా? అందరు ఉండాలి కదా. చెప్తున్నా ఛానల్ ఒత్తాసు వాడినాయి చూడలేదా మనం? అంత ఇప్పుడు అట్లా లేదు కదా. ధర్నా చౌకని స్వేచ్ఛగా వదిలేసినాము, మీడియాని స్వేచ్ఛగా వదిలేసినాము. ఎక్కడ స్వేచ్ఛ కావాలన్నా అక్కడ స్వేచ్ఛ ఇస్తూనే ఉన్నాము. ఈ స్వేచ్ఛను హరించలేదా గతంలో ప్రభుత్వము? ఇవన్నీ మర్చిపోతే ఎట్లా అండి? 2 ఏళ్లలోనే అన్ని మర్చిపోయా భవనము. ఎన్ని వేల సార్లు మాట్లాడుకున్నాం మనం. మీడియా స్వేచ్ఛ హరించిపోయింది, జర్నలిస్టులను బతకనియట్లేదు, జర్నలిస్టులను రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారని కొన్ని వేల సార్లు మాట్లాడుకున్నాం. ఈ గవర్నమెంట్ అందరూ కూడా జర్నలిస్టులు నచ్చరు, బట్ ఏమంటారు, నేను గవర్నమెంట్ లో ప్రభుత్వాలే వ్యతిరేకం. నచ్చదు, ఏ ప్రభుత్వానికి కూడా నచ్చదు వ్యతిరేకంగా చెప్తే కనుక. ప్రభుత్వాలు ఇబ్బంది పెడుతున్నాయని మనం మాట్లాడుకున్నాము అన్నాను. జర్నలిస్టులకు నచ్చకపోవడం కాదు. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఎవరికైనా నచ్చదులేండి. కానీ ఎందుకు నచ్చదు? విమర్శిస్తే నచ్చకపోతే మీరు అంత స్వేచ్ఛ ఎవరు ఉండకపోయేది కదా. అంటే స్వేచ్ఛగా ఉండకపోతే ఏంది లోపల వేస్తారండి? లేదు కేసీఆర్ చేసినట్లే నిర్బంధాలు అవుతుండే కదా. నిర్బంధాలు చేయలేదా కేసీఆర్? ఏ ఛానల్ అయినా ఆయనకే ఒత్తాసు పడాలి. పొద్దున్నేస్తే భజన చేసిన ఛానల్ ఎన్ని ఉన్నాయండి? లేదు అంటే మేమైతే మీరు కూడా కేసీఆర్ గవర్నమెంట్ లో మీరు వచ్చారు, మీకు తెలుసు కదా. సమాజ్ కూడా ఆఫీస్ కు మీరు వచ్చి ఎన్నోసార్లు తిట్టిపోయినారు మా దానిలో, గుర్తుంది మీకు? అదే చెప్తున్నా అండి, మీరు నేషనల్ లెవెల్ ఛానల్ కదా, అందుకనే మీరు పడలేదేమో గుట్టలో. ఓకే, ఎస్ ప్రేమేందర్ రెడ్డి గారు ఏమంటారు? ఓవరాల్ గా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న తీరు మీరు చాలా మంచి విషయం లేవనెత్తిండ్రు. జరుగుతున్న విషయాన్నే ఇవాళ చర్చకు పెట్టారు. మీరు సరే ఒక ఐడియల్ జర్నలిస్ట్ గా మీరు మాట్లాడుతున్నారు. సమాజం ఎట్లుండాలి, మనుషులు ఎట్లుంటారు, మీరు చూసే విధానంలో మీకు కనిపించే విషయాలు
మీకు అనిపిస్తున్నాయి, కానీ రాజకీయాలు జరుగుతున్నాయి అనేది డిఫరెంట్. ఇప్పుడు ఎవరిని నిజం ఏదన్నా కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. అంటే పూర్తిగా దబాయించే కార్యక్రమమే నడుస్తున్నది ఇప్పుడు. రాజకీయాలంటే మొత్తం రివర్స్ గా మాట్లాడమే, అది వైట్ షర్ట్ అంటే కాదు బ్లాక్ షర్ట్ అనడమే అంతే. ఆ టైప్ లో నడుస్తున్న దాంట్లో దీన్ని ప్రజలే అంతిమ నిర్ణేతలు. తప్పక అట్లని మంచితనానికి మొత్తమే రోజులు లేకుండా పోయినాయని అయితే నేను అనను. మంచితనం అనేది తప్పక అంతిమంగా ధర్మం, న్యాయం, మంచితనమే విజయం సాధిస్తది. కానీ నేను ఒక విషయం మీకు మా చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు జరిగిన విషయం చెప్తా. మా ఫ్రెండ్ ఒక అతను ఉండే హాస్టల్ రూమ్ లో ఉండేది. ఫంక్షన్ పోదామంటే ఫంక్షన్ పోదామని బయలుదేరిండు. అయితే బట్టలు లేవని అన్నాడు. బట్టలు లేవనంటే మరి ఏంటి అంటే ఇదంతా ఇప్పుడు ఉన్నదంతా బాగా షర్ట్ మాసిపోయింది, అది ఇది మరకలు అయిపోయినాయి, మరి ఏం చేస్తావా అంటే అంతకు ముందు ఉన్న ఇడిచిన దాంట్లో కొద్దిగా బెటర్ ఉన్న తక్కువ మాసిన దాన్ని తీసుకొని వేసుకున్నాడు. ఇప్పుడు ప్రజలకు ఏం జరిగిందంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం మురికి అయిపోయిందంటే అంతకుముందు కొద్దిగా బెటర్ ఉన్న మళ్ళా కాంగ్రెస్ మళ్ళా ప్రజలు గెలిపించింది. దాంతో ఏమైంది, ఏదైనా అంతే. అంటే బెస్ట్ ఆఫ్ ది వరస్ట్ లాట్ అని ఒక సామెత ఉంది. అంటే ఆ వరస్ట్ దాంట్లోకెళ్ళి ఎవరినో ఒకరు సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి సెలెక్ట్ చేసుకున్నారు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. ఇలా ఏమి తేడా ఉంది ఇప్పుడు జరుగుతున్న దాంట్లో? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏమేమైతే చేసిందో ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ ఏమి తక్కువ చేయలేదు. సేమ్ అంతకంటే ఒక ఆకు ఎక్కువ. ఎందుకంటే కాంగ్రెస్ ఎమర్జెన్సీ కూడా ఈ దేశంలో విధించిన పార్టీ అది. కాంగ్రెస్ కు కొద్దిగా కొన్ని రోజులు పవర్ లో లేక గానీ కొద్దిగా పవర్ ఉంటే ఆ జడలు విప్పడము అసలు కాంగ్రెస్ ను అది వర్ణించలేదు. ఏంది మరి మీ పార్టీ ఓ దిక్కు కాంగ్రెస్ తోటి, ఒక చోట బీజేపీ తోటి పొత్తు, సారీ ఒక చోట బీఆర్ఎస్, ఓ చోట కాంగ్రెస్ తోటి. నేనేమి అవి సమర్థిస్తలేను కానీ అది ఎట్లయిపోయిందంటే అవి లోకల్ గా ఉండే ఒక ఎంత లోకల్ గా అయినా మీరు లోకల్ రాజకీయం, ఎంత లోకల్ గా అయినా మీరు అమన్గల్ లో కాంగ్రెస్ తో కలిశారు, ఇంకో చోట బీఆర్ఎస్ తో కలిశారు. నేనేమంటున్నా, అది ఇప్పుడు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి నేను మీరు అందరం చూసినాం. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బహిరంగంగా ప్రకటించిన మేము తటస్థంగా ఉంటాం, కాంగ్రెస్ తో గాని బీఆర్ఎస్ తో గాని వెళ్ళమని. కాబట్టి జరిగిన పరిణామాల మీద వారు ఏం చర్చిస్తారు, ఏమి నిర్ణయం తీసుకుంటారు అనేది వెయిట్ అండ్ సీ. కాబట్టి నేనేమి భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా, ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్యకర్తగా నేను బీఆర్ఎస్ తోనో కాంగ్రెస్ తోనో కలవడాన్ని నేను సమర్థించడం లేదు. కాబట్టి పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకున్నది పార్టీ యొక్క ఇది వెయిట్ అండ్ సీ. కానీ ఇక్కడ జరుగుతున్న దాంట్లో ఇవన్నీ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినాయి. సేమ్ ఇలాంటి అనేక సంఘటనలు చేసింది. ఇప్పుడు ఏడుస్తున్న నాయకులు గాని, ఇప్పుడు గగ్గోలు పెడుతున్న నాయకులు గాని వీళ్ళన్నీ అవే చేసిండ్రు. కాంగ్రెస్ కాబట్టి ఈ బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళే కాంగ్రెస్ లో ఉన్నారు, కాంగ్రెస్ లో వాళ్ళ బీఆర్ఎస్ లో ఉన్నారు. ఇప్పుడు కొంతమంది బీజేపీలో కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. అయితే కానీ బీజేపీలో ఏం చేసేది లేదు, చేస్తలేరు. అక్కడ మాత్రం చేసిండ్రు. అందుకోసం నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా భరత్ గారు, మీరు ఆనెస్ట్ కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఆదిలాబాద్ లో 49 సీట్లు ఉన్నాయి, 21 భారతీయ జనతా పార్టీ గెలిచింది. 2 ఎక్సెప్షన్, అదే చెప్తున్నా, ఎమ్మెల్యే అండ్ ఎంపీ 23 అయినాయి. ఒక 2 ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు అక్కడ. ఇండిపెండెంట్లు ఉన్నారు, మజ్లిస్ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ ఉంది. ఇండిపెండెంట్లు బీజేపీ వైపు రావచ్చు, బీజేపీ వాళ్ళకి ఏదైనా అది అందులో పదవులు అవి ఇవి ఇస్తామంటే రావచ్చు. కానీ అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే, కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా గెలిచే విధంగా చేసిందంటే ఇంకా దీనికి ఏం రాజకీయం, దీనికి ఏం చెప్పేది ఉన్నది చెప్పండి. ఇంకా దీనికి ప్రజల తీర్పుకి ఏముంది? ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తాం, మీకు తెలియంది కాదు కానీ ఈ సందర్భంగా మనం చర్చ చేస్తున్నాం కాబట్టి తెలియాలి. నిజామాబాద్ లో సేమ్ లాస్ట్ టైం కూడా బీజేపీకి 28 సీట్లు వచ్చినాయి. అక్కడ 28 సీట్లు, ఇప్పుడు కూడా 28 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి గానీ, మజ్లిస్ గానీ, బీఆర్ఎస్ గానీ అప్పుడు మెజారిటీ రాలే, ఇప్పుడు రాలేదు. కాకపోతే పాత్రలు మారినాయి. అప్పుడు మజ్లిస్ పార్టీ ఉన్న బీఆర్ఎస్ ఇదే విధంగా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ అండ్ మజ్లిస్ కలిసి మేయర్ ను ఫామ్ చేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ అండ్ మజ్లిస్ పార్టీ కలిసి ఫామ్ చేసింది. అప్పుడు బీఆర్ఎస్ అండ్ మజ్లిస్ ఫామ్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ అండ్ మజ్లిస్ ఫామ్ చేసింది. ఇలా కొత్త ట్విస్ట్ ఏంటంటే బీఆర్ఎస్ సభ్యుడు కూడా కాంగ్రెస్ తో చేతులు కలిపాడు. దీనికి ఇంకేమి రాజకీయం, మేము ఏం చేయాలి? భారతీయ జనతా పార్టీ ఏం చేయాలో చెప్పండి.
ఇటువంటి పరిస్థితి ఉన్న తర్వాత ఇంకొక విషయం ఇప్పుడు మీరు అంటే మీకు- ఇప్పుడు కాళోశ్వేత గారు ఒకటి అన్నారు, విమానాల్లో ఎమ్మెల్యేలు ఎత్తుకపోయింది గుర్తు లేదా అన్నది మిమ్మల్ని. Yes, నన్ను అంటే అంతేనా నేను చెప్తాను. కాళోశ్వేత గారు? నేననే కాలువ సుజాత గారితో ఇప్పుడు నేను మాట్లాడే పరిస్థితి శరత్ గారే మాట్లాడలేకపోతాను, నేనే మాట్లాడతాను. నేను అనేది ఆమె ఏమైనా చర్చ చేస్తామంటే మాట్లాడదాం, కానీ ఏది పడితే అది మాట్లాడితే నేనే మాట్లాడతా. నేననేది భారతీయ జనతా పార్టీ ఇదే రాష్ట్రంలో, వేరే రాష్ట్రాలు అవసరం లేదు, ఇదే రాష్ట్రంలో 2 సభ్యులు సిట్టింగ్ సభ్యులు బీజేపీలో చేరింది. ఒకటి ఈటల రాజేందర్ గారు చేరింది, రాజీనామా చేసి మళ్ళీ నిలబడ్డాడు, గెలిచింది. ఇంకోటి రాజగోపాల్ రెడ్డి గారు చేసింది, రాజీనామా చేసి నిలబడ్డాడు, ఓడిపోయినాం. మరి ఇది వాళ్ళని చేయమనండి. మొన్న ఎక్కడియో విషయాలు అవసరం లేదు, మనం తెలంగాణ గురించి, తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు తర్వాత మొన్న ఏం జరిగింది, ఇదే గతంలో బీఆర్ఎస్ చేసిందే కదా అన్ని పార్టీలు. మహారాష్ట్రలో ఎంఐఎంతో కలిసారట అచ్చలాపూర్. మళ్ళీ అదే మీరు ఈ రాష్ట్రంలో మాట్లాడకుండా నన్ను మహారాష్ట్ర గురించి అంటే ఈ రాష్ట్రంలో మీరు లేరు కదా అధికారంలో. నేనేమంటున్నా, దేశానికి సంబంధించిన ఒక స్పోక్స్ పర్సన్స్ పిలుచుకొని చర్చ లేదు. మీరు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాలే కదా, వస్తే మీరు చేస్తారేమో అని నాకు ఉద్దేశం. అట్లా కాదు, ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రాలేదు ఏ రోజు, వస్తే మీరు కూడా అట్లా చేస్తారేమో అని. భరత్ గారు ఒక్క నిమిషం, సుజాత గారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడమంటే మాట్లాడతా, లేకపోతే డిబేట్ నుంచి చెప్పండి భరత్ గారు. మళ్ళీ ఇస్తాం సుజాత గారు, మళ్ళీ ఇస్తా. మీకు నా మీద కోపం ఉంటే నన్ను తిట్టండి, లేకపోతే బీజేపీ మీద కోపం ఉంటే తిట్టండి, కానీ ఇట్లా ఉన్నదానికి లేని దానికి లింకులు పెట్టి మమ్మల్ని నేను అదే చెప్తున్నా. అందుకోసం ప్రజలు ఇటువంటి అన్యాయం గతంలో రామాయణంలో, మహాభారతంలో కురు వంశం మొత్తం చూస్తూ ఉంటే, ద్రౌపదిని ఆ విధంగా వస్త్రాభరణం చేస్తే ఏం జరిగిందో ఈ యొక్క రాష్ట్రంలో అట్నే జరుగుతుంది అంటున్నా నేను. ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి గారు, నా బాధ ఏంటంటే, ప్రేమేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, నా బాధ ఏంటంటే మీరు రాజకీయాల్లో మీరు ఏబీపీ నుంచి ఉన్నారు, మీరు బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ కూడా కదా, యువ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ కదా, మీరు ఒక్కసారిగా కూడా ప్రజాప్రతినిధిగా ఎందుకు ఎన్నిక కాలేదు? మీ దగ్గర డబ్బులు లేవు, అవునా కాదా? ఇప్పుడు కాలువ సుజాత గారికి ఒక నిమిషం, కాలువ సుజాత గారికి తాండూరు టికెట్ ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? పక్క కాన్స్టిట్యున్సీ నుంచి తీసుకొచ్చి ఎందుకు ఇచ్చారు? డబ్బులు లేవు, అంతేనా? అక్కడ వాళ్ళు క్యాష్ అండ్ క్యారీ, మీరు లేదు. నా ఉద్దేశం ఏంటంటే, మీలాంటి పొలిటీషియన్స్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న వాళ్ళు, లేకపోతే రాజకీయాల్లో ఉంటున్న వాళ్ళకి కాకుండా క్యాష్ అండ్ క్యారీ కౌన్సిలర్ లోనే వస్తే, డబ్బులు అన్నది కౌన్సిలర్ నుంచి మొదలైతే ఎట్లా? నా పోరాటం మీ గురించి కాదని మీరు ఎందుకు అనుకుంటారు? ఓన్లీ ప్రజల గురించి అని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు ఆమెకు తాండూరులో ఆమె ఫైట్ చేసింది, టికెట్ ఇవ్వలేదు, పక్క కాన్స్టిట్యున్సీ నుంచి తీసుకొచ్చి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. మీకు మీ పార్టీలో అన్యాయం జరగట్లేదా? ఎమ్మెల్సీ సరే మీరు పోటీ చేశారు, కానీ ఎమ్మెల్సీలో కూడా ఓటుకింత అని మంచి పెట్టారు కదా. గ్రాడ్యుయేట్లు కూడా డబ్బులు తీసుకున్నారు కదా, 2000కు ఓటుకు 1000, 2000, 3000 ఓటుకు 3000 తీసుకున్నారు కాబట్టి ఓడిపోయినారు మీరు. నేను అందుకోసమే అంటే ఈ చర్చ మీరు ఈ చర్చ ఎవరి గురించో కాదు, ఈ చర్చ ఎవరి గురించో కాదు. హానెస్ట్ గా నీట్ గా పాలిటిక్స్ చేస్తున్న వాళ్ళు లేకపోతే, కౌన్సిలర్ నుంచే కరప్షన్ మొదలైతే 3250 రూపాయలు జీతం వచ్చే కౌన్సిలర్ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఎక్కడికి పోతుంది అన్నది ఉద్దేశం. మీరు పార్టీల గురించి మీరు ఆలోచిస్తున్నారు, మీరు బీజేపీని డిఫెండ్ చేసుడు, ఆమె కాంగ్రెస్ డిఫెండ్ చేసుడు కాదు. చర్చ రాజకీయ నేతలు, హానెస్ట్ పొలిటీషియన్స్ ఎక్కడికి పోవాలి? నేను అనేది, మీరు ఈ చర్చ తీసుకోవడమే మంచిగా తీసుకున్నారు, మీరు బాగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అరుణ్ జైట్లీ రాజకీయాల్లో ఒక్కసారి ఎంపీ కాలే, మన్మోహన్ సింగ్ గెలవలేరు ప్రత్యక్ష రాజకీయాల్లో, అవునా? బీజేపీలో క్లీన్. నేను కాదంటలేను, అందుకోసమే న్యూఢిల్లీ నియోజకవర్గం మోస్ట్ అర్బన్ పాపులేటెడ్, చదువుకున్న వాళ్ళ నియోజకవర్గంలోనే వీళ్ళిద్దరు ఓడిపోయినారు. అరుణ్ జైట్లీ కంటే గొప్ప పొలిటీషియన్ ఎవరు? మన్మోహన్ సింగ్ అంటే ఎవరు? వీళ్ళిద్దరు న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఓడిపోయినారు, దేశంలో అత్యంత చదువుకున్న వాళ్ళ దానిలో. ఇంకా మిగతా చోట ఎట్లా గెలుస్తారు? అది నా బాధ. ఎస్, చెప్పండి ప్రేమేందర్ రెడ్డి గారు. మీరు తీసుకున్న యొక్క ఈ చర్చను నేను స్వాగతిస్తున్నానని ముందే చెప్పిన. నేను దాంట్లో మీరు మాట్లాడింది కానీ, శరత్ గారు మాట్లాడింది కానీ, మిగతాదని నేను ముందే చెప్పాను. మీరు దీన్ని బాగా ముందుకు తీసుకెళ్తున్నారని. కాకపోతే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చెప్తున్నా, ఇవన్నీ ఏమి ఊరికే పోవు. దీన్ని ప్రజలు కొన్ని ఏంటంటే సంయమనంతో వీక్షిస్తుంటారు, చూస్తుంటారు, వింటూ ఉంటారు. సమయం వచ్చినప్పుడు తప్పక నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న పొలిటికల్ పార్టీస్ అన్ని ఏం చేస్తున్నాయో అందరూ చూస్తున్నారు.
అందులో బీజేపీ కూడా అతీతమేం కాదంటున్నా నేను. బీజేపీ కూడా రాబోయే రోజులలో గనక మిగతా పార్టీలాగానే వ్యవహరిస్తే భారతీయ జనతా పార్టీ కూడా అదే విధంగా ఉంటది. అవసరమైతే భారతీయ జనతా పార్టీలో ఉండే వాళ్ళు విలువలు కలిగిన యొక్క పార్టీని నిర్మాణం చేసే యొక్క ప్రయత్నం చేస్తారు. గతంలో కూడా జరిగింది. ఇదేం కొత్తదనం కాదు బీజేపీకి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక్క ఓటుతోని ప్రభుత్వాన్ని చేజార్చుకున్నాడు. కాబట్టి అయితే కొన్ని సందర్భాలలో ఎత్తుగడలు అనేది డిఫరెంట్, కానీ టోటల్ గా మొత్తం విలువలనే వదిలేసే యొక్క పరిస్థితి భారతీయ జనతా పార్టీకి వస్తుందని నేను అనుకుంటలేదు. వచ్చినాడు అందరం అందులో నన్ను మించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అటువంటి విషయాలను ఒప్పుకోని వాళ్ళు. కాబట్టి మనం అందుకోసం వెయిట్ అండ్ సీ. ఒకసారి సత్యవతి రాథోడ్ గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. ఒక్కసారి నన్ను మాట్లాడలేదు. అసలు నేను సుజాత గారి విషయంలో నేను మాట్లాడలేదు. వారు ఈవీఎంలు బ్యాలెట్ దేశంలో జరిగినాయి. నేను ఒక్కటే ముచ్చట చెప్పిన కదా ఇక్కడ. సుజాత గారు ఒక్క మాట నేను అన్నదాంతో ఏకీభవిస్తారా? డబ్బు రాజకీయాల వల్లే కదా మీకు టికెట్ రాంది. యాక్సెప్ట్ చేస్తారా చేయరా? ఇప్పుడు ఆఫ్లైన్ లో మాట్లాడుకుందాం. ఆఫ్లైన్ లో మాట్లాడతారంటే చెప్పారు వాస్తవం ఇక్కడ. నేను చెప్పలేదు, నేనేమి ఒప్పుకోలేదు, నేనేమి డ్రాప్ అవ్వలేదు. గౌరవ తెలంగాణ స్పీకర్ గారు ఏదైతే నిర్ణయం ఇచ్చిందో మొన్న ఎమ్మెల్యేల గురించి ఇచ్చిన తర్వాత దాని మీద స్టాండ్ అన్న కావాలి కాంగ్రెస్ పార్టీ. కానీ తెల్లారే మళ్ళా వారు లేదు పలానా ఆయన బీఆర్ఎస్ నే ఉన్నాడు, పలానా ఆయన ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరలేడని వారు తీర్పిచ్చినాక తెల్లారే ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ప్రత్యక్షమైండు. ఎందుకంటే మంత్రిని కలవడానికి వచ్చిండు అన్నాడు. దీనికి లీగల్ గా లేకపోతే టెక్నికల్ గా మాట్లాడితే మేమేం చెప్తాం. తర్వాత ఇంకొక సభ్యుడు వాళ్ళ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసిండు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యుండి. అయినా కూడా నేను బీఆర్ఎస్ లో రాజీనామా చేయలేదని అంటుంటే దాని విషయంలో ఈ విధంగా ఉంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేది ఎక్కడున్నదని. భారతీయ జనతా పార్టీ బోత్ నేను అనేది కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ సేమ్ పడవలో నడుస్తున్నాయి, సేమ్ టు సేమ్. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ మీరు సుజాత గారు దయచేసి వారి శరత్ గారు అన్నది వాస్తవం. మీరు ఆ కార్పొరేషన్ సీట్ల కూర్చొని మీరు మాట్లాడితే ఇక మేము వారు మాట్లాడింది కాబట్టి నేను అవసరం లేదు, ప్రజలందరూ వింటున్నారు. మీరు కరెక్షన్ చేసుకోండి. సత్యవతి రాథోడ్ గారు. ఎస్ హలో సత్యవతి రాథోడ్ గారు, ఏం జరిగింది? తొర్రూరులో ఉన్నారా ఇవాళ మీరు? తొర్రూరు. నమస్తే భరత్ అన్న. అలాగే మీతో పాటు అక్కడ ఈ దీంట్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. నన్ను తొర్రూరు వెళ్ళనివ్వలేదు, హౌస్ అరెస్ట్ చేసిండు. ఓకే. మేమేమో రాత్రి అంతా. మీరు తొర్రూరు ఇన్ఛార్జ్ కదా, నిన్న రాత్రి ఇన్ఛార్జ్ చేసినట్టున్నారు. ఇన్ఛార్జ్ నేను మహబూబాద్ లో ఉన్నాను. నేను లేవక ముందే 5:30-6 గంటల నుంచే పోలీసులు మా ఇంటిని ముట్టడించి లోకల్ సిఐ గారు, ఎస్ఐలు, పోలీసులు అందరూ నన్ను బయటకు వెళ్ళనీయకుండా చేశారు. నేను బాగా బతిలాడిన తర్వాత మా నాయకుడు కేసీఆర్ గారి పుట్టినరోజు కాబట్టి మా పక్కనే కొరివి వీరభద్ర స్వామి టెంపుల్ ఉంటుంది అని చెప్పి అక్కడ వరకు అనుమతి ఇచ్చి మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అక్కడికి పోనీయలేదు. కానీ నిజంగా ఈ ఎన్నికలను అపహాస్యం చేస్తూ, ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీ. మీరు కూడా ఇట్లా చేశారని వాళ్ళు అంటారు, మీరు కూడా గతంలో ఇట్లా చేశారని వాళ్ళు అంటారు. గతంలో ఇంత మీరు ఒక ఉదాహరణ చెప్పండి ఏ విషయంలో చేశాము. ఇప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారో నేను ఫోన్ లో ఉన్నాను. నార్సింగ్ లో బీజేపీ సభ్యుని బాత్రూమ్ లో తాళం వేశారు ఓటేసే సమయాన్ని కరెక్ట్ గా. దాంతో గెలిచిపోయినారు. ఇప్పుడు ఒక నార్సింగ్ గురించి కాదు, రాష్ట్ర మున్గోడు ఎన్నికల్లో ఏం జరిగింది? మునుగోడు ఎన్నికల్లో అది ఎమ్మెల్యే ఎన్నికలు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలిచినాయని తప్పుడు దీంతో గెలిచినట. మా ప్రజా తీర్పును గౌరవించారు. ప్రజలు ఓట్లేస్తే కదా, ఒక్కొక్కరు ఓట్లేస్తే. ఇవాళ మీరు ప్రజలు ఆశీర్వదించకున్నా మరి ఆదరించకున్నా ఓట్లేయకున్నా మీరు అనైతికంగా లేని ఓట్లను సృష్టించి ఇవాళ ఎట్లా అధికారంలోకి వచ్చిండు, అధికారాన్ని ఏ విధంగా అడ్డు పెట్టుకున్నారు,
పోలీసులను ఎట్లా పావుగా వాడుకున్నారో తీసుకొచ్చిండ్రు. ప్రజానికం మొత్తం, రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా చూస్తా ఉంది. మీరు తొర్రూరులో ఏం జరిగిందండి? మాకు మెజారిటీ వచ్చింది, ఎమ్మెల్యే ఎంపీతోని సమానం చేసే ప్రయత్నం చేశారు. ఆ ఎంపీ గారు వరంగల్లో ఓటర్ గా నమోదై అక్కడే ఓట్ తీసుకొని అక్కడున్న ఓటర్ని ఇక్కడికి తీసుకొచ్చిండు. అది రేపు ఎన్నికలు కోర్టులో డెఫినెట్ గా సవాల్ చేస్తాం. కానీ ప్రజా తీర్పును గౌరవించాల్సిన అవసరం, బాధ్యత మీకుంది. మీరేదో అనైతికంగా అక్రమంగా అధికారంలోకి వచ్చి ఒక చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటే ప్రజలందరూ ఇదైపోతారు అనుకుంటే అది పొరపాటు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తించాలి. మీరు సంఖ్యాబలం కోసం చేసే ప్రయత్నం మీరు ప్రజాబలం కోసం చేస్తుంటే బాగుండేది. మా మహబూబాద్ చూసినా, కేసముద్రం చూసినా, జనగామ చూసినా, తొర్రూరు చూసినా మీకు ప్రజలు ఆదరించలేదు, ప్రజలు నమ్మట్లేరు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఇన్ని శాతం ఓట్లు, ఇన్ని మున్సిపాలిటీలు, ఇన్ని కార్పొరేషన్లు వచ్చినాయని చెప్పుకుంటున్నారు. కానీ ప్రజలు ఓట్లేసిన తీర్పు చూస్తే ఎంత మార్జిన్ ఉంది, ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనేది చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందో అర్థమైపోతుంది కదండి. ఉదాహరణకు మీకు వాళ్ళకు 39% వచ్చింది, మీకు 28, 11% ఎక్కువ వచ్చింది మీకంటే వాళ్ళకి ఓటింగ్ కాంగ్రెస్ పార్టీకి. తప్పకుండా వచ్చి ఉండొచ్చు. ఆ వచ్చిన దగ్గర వాళ్ళ బల నిరూపణ చేసుకుంటే బాగుంటది. వాళ్ళకి అవుట్ రైడ్ మెజారిటీ వచ్చిన దగ్గర వాళ్ళు చైర్మన్ పీఠాలు కైవసం చేసుకుంటే ధర్మం, న్యాయం. కానీ మాకు మెజారిటీ వచ్చిన దగ్గర కూడా మీరు అక్రమంగా లేని ఓటర్లను ఇక్కడ ఇచ్చేసి చేసుకోవటం. ఇంత తొర్రూరు ఇవాళ 1000 మంది పోలీసులు పహారా, తొర్రూరు లాగా తెలంగాణలో ఉన్నట్టు లేదండి. ఎక్కడో కాశ్మీర్ బార్డర్ లో, పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నట్టుంది. తెలంగాణ ప్రజలు, తెలంగాణలో అనేక మరి పట్టణాలు గాని మున్సిపాలిటీలో ఇవాళ పాకిస్తాన్ ని తలపించే విధంగా ఉంది. మేమంతా దేశద్రోహులో, టెర్రరిస్ట్ లో అయినట్టు మమ్మల్ని నిర్బంధించి, నేను పరిశీలకురాలుగా తొర్రూరు పోతే ఏమొస్తుంది, నేను ఓటర్ని కాదు. కానీ మా పార్టీ ఏం చేస్తుందని మా కార్యకర్తలకు కొంచెం ధైర్యాన్ని ఇవ్వడానికి వెళ్తాను. అంటే ఇప్పుడు నాన్ లోకల్స్ అక్కడ వెళ్తే ఇష్యూ అవుతుంది కదా, ఆల్రెడీ గొడవ జరుగుతుంది. ఇప్పుడు కావ్య నాన్ లోకలే కదండి, ఆమె అక్కడ ఓటర్ కదా, ఎక్స్ అఫీషియో మెంబర్ కదా. ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు? ఎక్స్ అఫీషియో మెంబర్ రేపు కోర్టులో నిలుస్తుందా? మీరు కోర్టులో ఛాలెంజ్ చేయండి కానీ అక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కోర్టులో కాదు. కానీ అంటే లీగల్ గా, టెక్నికల్ గా కూడా ఆమె సభ్యురాలు కాదు కదండి. వరంగల్లో ఎన్నిక కాలేదు కదా అని అంటున్నారు. వరంగల్లో ఎలక్షన్ కాలే కదా, ఇక్కడ నమోదు చేసినప్పుడు మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఓటు తీసుకోవాలి. నేను కూడా ఎమ్మెల్సీగా పనిచేశాను. నేను కూడా ఎక్కడో షాద్నగర్ మున్సిపాలిటీ కొత్తూరులో ఓటేశాను. కానీ భరత్ గారు, నేను అంటే నాకేమి ఇప్పుడు సత్యవతి రాథోడ్ గారితో ఆర్గ్యుమెంట్ చేసుకోవాలనేది నాకేం లేదు. కానీ ఒక విషయము, తుక్కుగూడలా భారతీయ జనతా పార్టీ గెలిచింది, మెజార్టీ వచ్చింది. అక్కడ ఎంత మందిని తీసుకొచ్చి, ఎక్కడెక్కడోళ్ళని తీసుకొచ్చి, రాజ్యసభ మెంబర్లు, ఎమ్మెల్సీలు అందరిని తీసుకొచ్చి మెంబర్స్ చేసిండ్రు. దానిపైన హైకోర్టులో కేసు వేసిన ఆ తీర్పు ఉన్నది. నేనేమంటున్నా అంటే, ఆ తీర్పుతోనే లోకల్లో నువ్వు నేర్పిన విద్యనే కదా నీరజ అని పెద్దలు అన్నారు. సేమ్ మీరు వాళ్ళు ఎట్లా చేసిందో మీరు అట్లా చేసిండ్రు. మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే మాకు బలం ఉంటే రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు ఎక్కడైనా ఓటేయచ్చు అనేది అది ఉంది. కానీ వన్స్ ఒక దగ్గర నమోదైన తర్వాత ఇంకోటి దగ్గర పోవాలనే విషయంలో మేము ఎక్కడ ఆ తప్పు చేయలేదు. లాస్ట్ టైం సత్యవతి రాథోడ్ గారు, మీరు ఎమ్మెల్సీ కదా, లాస్ట్ టైం మీరు ఎక్కడ ఓటేశారు? మీరు ఎమ్మెల్సీ కదా, లాస్ట్ టైం ఎక్కడ ఓటేశారు మీరు? అప్పుడు ఎమ్మెల్సీ కొత్తూరు మున్సిపాలిటీలో వేశాను నేను, షాద్నగర్ కాన్స్టిట్యున్సీ కొత్తూరులో వేశాను. మరి మీరు యాక్చువల్లీ మరి మహబూబాద్ కదా, మరి ఎట్లా కొత్తూరులో వేశారు? నేను ఎమ్మెల్యే కోట, రాష్ట్ర కోటలో నేను ఎమ్మెల్సీ అయ్యాను. నాకు ఎక్కడైనా ఓటు వేసుకునే అవకాశం ఉండే. ఓకే, నేను ఇంకెక్కడ ఎన్రోల్ చేసుకోలేదు. ఓకే, కాబట్టి నేను బెజాప్తా అక్కడ ఓటేశాను. హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ తర్వాత 2022 ఉన్నదో అక్కడ మాత్రమే 2022 లో హైకోర్టు ఇచ్చింది జడ్జిమెంట్. 2022 లో ఇచ్చింది ఏంటంటే ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ 22 కంటే ముందే నేను ఓటేశాను. ఓకే, ఓకే. మేము అనేక మంది ఇప్పుడు వాళ్ళకు కూడా డెఫినెట్ గా వాళ్ళకు ఒక రాజ్యసభ ఎమ్మెల్సీ ఉంటే తప్పకుండా వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బలరాం నాయక్ గారు కేసముద్రంలో వేశారు, మేము క్వశ్చన్ చేయట్లేము. ఆయన ఎక్కడ ముందుగా నమోదు కాలేదు కాబట్టి కేసముద్రంలో వేస్తే మేము క్వశ్చన్ చేయట్లేము. కానీ కావ్య వన్స్ వరంగల్లో నమోదు అయిన తర్వాత, అక్కడ ఎన్రోల్ చేసుకున్న తర్వాత
అక్కడ ఆమె ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎన్రోల్ అయిన తర్వాత తొర్రూరుకు వచ్చి ఓటేయడాన్ని మేము క్వశ్చన్ అంటే అక్కడ వరంగల్లో ఓటేయలేదు కదా ఇంతవరకు, ఒక్కసారి ఓటేసి ఓటేయటం వేరు. అంటే ఎన్రోల్ చేసుకుంటే డెఫినెట్ అక్కడ అవకాశం వస్తే ఓటేస్తుంది, లేకుంటే లేదు. మీకు అక్కడ అవకాశం రానప్పుడు మీరు అక్కడ ఎందుకు ఎన్రోల్ చేసుకున్నారు? మేము క్వశ్చన్ చేసేదంతా రఘునందన్ రావు గారికి ఎక్కడుంది ఎన్రోల్? ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అక్కడ ఎక్కడైనా పార్లమెంట్ గా పార్లమెంట్ పరిధిలో ఎక్కడైనా ఉంటది. వన్స్ ఎక్కడైనా ఆమె కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంటే కదా. కానీ ఆమె ఆల్రెడీ వరంగల్లో వరంగల్లో ఆమె చూజ్ చేసుకుందాం, ఆప్ చేసుకుంది ఒకసారి. ఆయనకి దుబ్బాకలు ఉన్నది అనుకుంటా నేను ఎన్రోల్ లేదు. ఆయన నిన్న పట్టణ చెరువులో వేస్తాడు. దుబ్బాక్ ఆయన నిన్న 14వ తేదీ వరకు ఆయన ఓటర్ ఎక్కడైనా ఉండని అమ్మా, మాట్లాడండి దయచేసి. ఓటర్ ఎక్కడైనా ఉండనియండి. వన్స్ ఎక్కడ ఒకసారి ఎన్రోల్ అయితే అక్కడే పార్లమెంట్ పరిధిలో ఎక్కడైనా ఓటేయొచ్చు. తర్వాత ఎమ్మెల్సీలకు మాత్రము కొన్ని ఇచ్చారు. వరంగల్ కిందకే వస్తుంది కదా. ఇప్పుడు ఇక లీగల్ శరత్ గారు ఏదో క్లారిఫై చేస్తున్నారు. ఒక్క నిమిషం అడ్వకేట్ శరత్ గారు చెప్పండి. ఇప్పుడు ఒకటేందంటే ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం సార్ ఈ ఎక్స్ అఫీషియో మెంబర్స్ వచ్చి అసలు ఒరిజినల్ మెంబర్స్ ని మైనారిటీలో వేయడం అనేది ఇట్ గోస్ అగైన్స్ అది తీసి పారేయాలి. వీళ్ళకి ఓటింగ్ హక్కులు ఉండదు. ప్రజలు ఓటేసిన తర్వాత వీళ్ళేంది నాకు అర్థం కాదు. వీళ్ళు వచ్చి కావాలంటే అందులో కార్యకలాపాల్లో పార్టిసిపేట్ కావచ్చు కానీ ఓటు హక్కు ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నామినేటెడ్ సభ్యులు ఉంటారు మనకు ఎమ్మెల్యేలు, వాళ్ళకి ఓటు హక్కు లేదు కదా. ఒకసారి మాత్రమే డిసైడ్ అవ్వాలండి. అవసరం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఎక్కడికక్కడ మార్చుకునే అధికారం తప్పకుండా ఉండొద్దు. దానికి రెండోది ఏంటంటే సార్ ఈ ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారో దే కెన్ నెవర్ బి పార్ట్ ఆఫ్ ది ఎలక్టోరల్ కాలేజ్ ఆర్ ది ఎలక్టరేట్ ఆఫ్ దట్ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ. దీన్ని తీసిపారేయాలి సార్. ఈ ఏదో ఒక దొడ్డి చాటున వచ్చేసేసి రకరకాలుగా వ్యవహారం చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇది అసలు యాక్చువల్లీ చట్టంలోనే ఒక మార్పు రావాలా. ఎందుకంటే ఎలక్టెడ్ వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ ఓటు వేసిన మున్సిపల్ కౌన్సిలర్లు దే ఆర్ ది ఎలక్టోరల్ కాలేజ్ ఫర్ appointing the chairman, electing the chairman. How can these people join and make the other persons ఇది తర్వాత ప్రజల యొక్క తీర్పును బయటకు తీసుకురావడం కదా. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1956 ఏం చెప్తుంది అంటే ప్రజల తీర్పును నిక్కచ్చితంగా బహిర్గతం చేయడానికి ఎన్నికల ప్రక్రియ అనేది ఉపయోగపడాలి. ఇంకొక 15 నిమిషాలు కంటిన్యూ అవుతుంది. మీరు అంటే మీకు వేరే వర్క్ ఏమైనా ఉందా? చెప్పండి శరత్ గారు. సరే అదే విషయం ఏంటంటే మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ యొక్క ఉద్దేశాన్ని సుప్రీంకోర్టు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఏమని అంటే ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా పరిపూర్ణంగా అమలు చేయడమే ప్రజాస్వామ్యం. అయితే ఈ చట్టంలో ఉన్న దానికి వ్యతిరేకంగా ఈ ఎక్స్ అఫీషియో మెంబర్స్ ని తీసుకువచ్చి ఓటింగ్ హక్కులు ఇవ్వడం అనేది ఒక నీచమైన ఆలోచన. ఇట్స్ ఎ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ టు రెడ్యూస్ ది ఎలక్టరేట్ ఇంటూ మైనారిటీ. దీన్ని ఒప్పుకోకూడదు. దీన్ని రద్దుపరచాలా. దీన్ని ఎలక్షన్ కమిషన్ గానీ లేదా స్టేట్ ఎలక్షన్ కమిషన్ గానీ వాళ్ళు ఇది రేజ్ చేయాలా. దే షుడ్ రేజ్ దిస్ ఇష్యూ అండ్ సే దట్ నో సారీ దిస్ ఈస్ యాంటీ డెమోక్రటిక్, వీ షుడ్ నాట్ అలౌ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని వాళ్ళు పోవాలా, కోర్టులో పోయి ఛాలెంజ్ చేయాలి. ఎందుకంటే నిజంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుపుతామని రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అధికార పార్టీకి కొమ్ముగా వస్తున్నాయి. దానివల్ల పరిపాలన ఈ రకంగా నాశనం అవుతుంది. ఓకే సత్యవతి రాథోడ్ గారు, ఇప్పుడు అల్టిమేట్ గా డ్రా అయింది జనగాంలో కూడా. సరే ఇవాళ జరిగింది ఎలక్షన్, డ్రాలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. దానిలో ఏముంది, ఇక తొర్రూరులో మీకు ఒక ఎక్స్ అఫీషియో మెంబరు, సరే జనగాంలో మీకు ఒక ఎక్స్ అఫీషియో మెంబరు, వాళ్ళ కోళ్ళు ఉన్నారు. అవును. సో తొర్రూరులోనేమో వాళ్ళిద్దరు ఎక్స్ అఫీషియో మెంబర్స్ తో ఓటేశారు. అక్కడ కూడా డ్రా జరిగిందా? అంతేనా? మాకు రావాల్సిన తొర్రూరు అవుట్ మాకు బీఆర్ఎస్ పార్టీలో ఖాతాలోకి రావాల్సిన మున్సిపాలిటీ అది. అంటే అసలు ఎక్స్ అఫీషియో మెంబర్ గా కావ్య ఏ విధంగా కూడా ఎలిజిబుల్ కాదు. డెఫినెట్ గా చేస్తాం, కానీ కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. అది ఎప్పుడో అప్పుడు కొట్టుడు పోయేదే. కానీ ఇప్పుడే శరత్ గారు అన్నట్టు ఎక్కడెక్కడో ఇంకా పెండింగ్ ఉన్నాయి. కోర్టు కూడా దీన్ని కాలయాపన చేయకుండా ఒక సరి అయిన నిర్దిష్టమైన సమయంలో దీన్ని పరిష్కరించకపోతే ఓట్లేసిన ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని, లేకపోతే ఈ ఎలక్షన్ ప్రక్రియను
అపహాస్యం చేస్తున్నట్టు ఉంటుంది. అంటే ఏదో ఎవరైనా అధికారంలో ఉంటే ఇందాక వారు చెప్పారు, ఇవాళ పార్లమెంట్ ఒక సభ్యుడు ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ సింబల్ మీద పోటీ చేసిన తర్వాత కూడా ఆయన పార్టీ మారలేదు అని ఒక స్పీకర్ నిర్ణయం తీసుకోవటం అని అంటే ఇంతకంటే దౌర్భాగ్యం అంటామా, సిగ్గు చేయటం ఏమంటాము? మీ దానిలో కూడా అట్లా జరిగింది కదా, మీ పదేళ్ళలో కూడా అట్లా జరిగింది. మేం పార్టీ మారలేదని కాదు, వాళ్ళు మొత్తం సిఎల్పిని విలీనం చేసి అందరు వచ్చారు. ఉంటదా జాతీయ పార్టీని తీసుకొచ్చి ప్రాంతీయ పార్టీలో విలీనం ఉంటదా? అది పాసిబుల్? అసలు ఎట్లా చేసిన స్పీకరే అట్లా చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి వచ్చి భరత్ గారు లాస్ట్ టైం విలీనం చేశారనే మాటకి నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. విలీనం చేస్తే వాళ్ళు ఎప్పుడెప్పుడైతే పార్టీకి రాజీనామా చేసిండ్రో ఆ డేట్లన్నీ తీసి ఒక్కసారి ముందర బెంచీ మీద పెట్టి దాని గురించి మాట్లాడితే బాగుంటది. ఒక్కసారి ఆమె పేరేంటి, ఇందిరారెడ్డి భార్య సవితారెడ్డి భార్య, ఒకసారి ముగ్గురేమో అక్కడ ఖమ్మం జిల్లా నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు పోయింది. అట్లా 12 మంది ఒక్క రోజు పోయి గవర్నర్ ముందు లొంగిపోవడం అంటే మేము ఈ పార్టీ వదిలేస్తున్నాం, విలీనం చేస్తున్నామని అందరూ ఒక్కసారి పార్టీని వదిలేసిపోయి అక్కడ మెమోరాండం ఇచ్చింటే దాన్ని మేము పార్టీని విలీనం చేస్తున్నాం అనే మాట ఏదన్నా అన్నింటే ఎవరైనా అంగీకరించేవారు. ఒక్కొక్క సంవత్సరం దాకా ఒక్కొక్కళ్ళు పోయినరు. మా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత పోయిండు, ఓడగొట్టి మరీ పోయిండు మా ఎంపీ క్యాండిడేట్ ని, ఇప్పుడున్న కొండ విశ్వేశ్వర రెడ్డిని ఓడగొట్టిన తర్వాత పోయిండు. సంవత్సరం వరకు ఒక్కొక్కరు పోతూనే ఉన్నారు. అట్లా వీళ్ళు మాకు విలీనం అయిపోయింది, వాళ్ళు 12 మంది వచ్చి గవర్నర్ దగ్గర లేఖ ఇచ్చిండ్రు అనే మాట. ఎందుకంటే వీడియోలు లేవా, వాళ్ళు రాసిన లేఖలు లేవా, వాళ్ళు రాజీనామా చేసిన డేట్లు ఎక్కడైనా పోయినాయండి? అది అధికారంలో ఉన్నారు కాబట్టి మీ ఇష్టానుసారంగా మార్చుకొని దాన్ని మేము వాళ్ళు ఎవరు వేరే పార్టీ సింబల్ మీద పోటీ చేయలేదు ఎమ్మెల్యేలుగా ఉండి. ఇప్పుడు వాళ్ళు పార్టీ వీడి వీళ్ళలాగా ఎవరు మాట్లాడలేదు. వన్స్ సబితాంద్రారెడ్డి గారు ఎప్పుడు వచ్చారు, మిగతా వాళ్ళు ఎప్పుడు వచ్చిందనే దానికంటే దాన్ని క్వశ్చన్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ చూడండి, ఇప్పుడు వస్తున్న ఆన్సర్ చూడండి. మీరు దానం నాగేందర్ గారు అంటే ఎలక్షన్ లో పార్లమెంట్ లో పోటీ చేసి కాంగ్రెస్ చేతి గుర్తు మీద నేను పార్టీ మారలేదు అని అంటే ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే అపహాస్యం ఇంకోటి ఉంటుందా అమ్మా? అది మీరు పోటీ చేసిన వాళ్ళు కొందరు కండ వేసుకొని అభివృద్ధికి పోయినాం, లేకుండా ఇంకే దేనికో పోయినాం అని అన్నారు. స్వయంగా ఒక ఎమ్మెల్యే ఇంకో పార్టీ సింబల్ మీద పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నేను పార్టీ మారలేదంటే ఇంతకంటే ఇంకా దిగజారుడు గానీ ఇంకంటే నీచమైన రాజకీయాలు ఉంటాయా? ఇప్పుడు సత్యవతి రాథోడ్ గారు చెప్పండి. భరత్ అన్న చెప్పండి. నా ఒపీనియన్ ఒకటి, మీరు మంత్రిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా చాలా రూపాల్లో ఉన్నారు. నా ఒపీనియన్ ఏంటంటే ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక డైరెక్ట్ గా పెడితే వచ్చే నష్టం ఏంది? అంతకుముందు అట్లే ఉండేది. మీరు చాలా గుడ్ క్వశ్చన్, మేము కూడా దాన్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాం. గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఒక ఓటు, వార్డు మెంబర్ ఒక ఓటు ఉన్నప్పుడు, ఇక్కడ కూడా జెడ్పీటీసీకి ఎంపీటీసీకి ఒక ఓటు ఉన్నప్పుడు, ఎమ్మెల్యేకి ఎంపీకి ఓటు ఉన్నప్పుడు, ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా వాళ్ళకి కావాల్సిన నాయకుడిని వాళ్ళ ఎన్నుకునే స్వేచ్ఛ ఉండాలి. ఇలాంటి అనైతిక రాజకీయాలకు పాల్పడే విధంగా, అవినీతి రాజకీయాలకు పాల్పడే విధంగా స్కోప్ ఇవ్వద్దు అని అంటే తప్పకుండా ఈ చట్టాన్ని మార్చాలి. వాళ్ళు పారదర్శకంగా ఎవరు మెజార్టీ ఉంటే వాళ్ళతోని వార్డు మెంబర్లకు ఒక మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఉంటారు, లేకపోతే మున్సిపల్ కౌన్సిలర్స్ అంతా కలిసి వైస్ చైర్మన్ ఎన్నుకుంటారు. డైరెక్ట్ గా మున్సిపల్ చైర్మన్ చైర్మన్ కి ఎన్నిక పెడితే అది నిజంగా చాలా ఎన్నికల్ని డబ్బులు మిగులుతాయి చాలా వరకు. ఎన్టీ రామారావు గారు ఇలాంటి అనైతిక రాజకీయాలకు ఒక తెర పడుతుందండి. డబ్బులు ఇవన్నీ సరే, ఇవాళ డబ్బుల మాట పక్కన ఉంచిన నిజంగా ప్రజాబలంతోని ప్రజల ఆమోదంతోనే అయిన వాళ్ళు వార్డ్ కౌన్సిలర్లు, వార్డ్ మెంబర్లేమో ప్రజల ఆమోదంతో వస్తారు. వాళ్ళకి నాయకుడైనా మరి చైర్మన్ మేయరో ఎందుకు డొంకదారిలో రావాలి? నిజంగా దానికి నేను ఇన్నేళ్ల ప్రజా జీవితంలో ఉన్నాను, రాజకీయాల్లో ఉన్నాను. ఇలాంటి వాటికి నిజంగా నేను పూర్తిగా సంపూర్ణంగా వ్యతిరేకిని. మనస్ఫూర్తిగా మీరు తీసుకొచ్చిన ప్రతిపాదన
భవిష్యత్తులో థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు చాలా కింది స్థాయి నుంచి సర్పంచ్ ఉన్నారు, జెడ్పీ మెంబర్ కూడా కదా మీరు, జిల్లా పరిషత్. అవును, జెడ్పీ మెంబర్ ఉన్నాను, ఎమ్మెల్యే ఉన్నాను, ఎమ్మెల్సీ ఉన్నాను, మంత్రిగా చేశాను. నిజంగా ఇలాంటి వాటికి తావు లేకుండా ఉండాలంటే మీరు అన్నట్టు ప్రజల ఆమోదంతో, ప్రజల విశ్వాసం చురగొని మాత్రమే ఇంత అంటే చిన్న వాళ్ళేమో డైరెక్ట్ ప్రజలతోని వస్తారు, పెద్ద పదవులో ఉండే వాళ్ళు మరి కొంతమంది సభ్యుల ఆమోదంతో రావడం అనేది నిజంగా ఇది చాలా సరైన విధానం కాదు. జడ్పీటీసీ గెలుపొందారు డైరెక్ట్ గా. సో ఈ మున్సిపల్ చైర్మన్ ఉండే 2006 వరకు కూడా ఉండే, గానీ రాజశేఖర రెడ్డి టైంలో తీసేయడం వల్ల ఇవన్నీ ఈ వికృత 87లో డైరెక్ట్ మండల పరిషత్, జిల్లా పరిషత్ కు డైరెక్ట్ ఎన్నికల్లో కూడా నేను పాల్గొన్నాను. అప్పుడు 180 ఓట్లతో ఓడిపోయినా నిజంగా ఒక ట్రాన్స్పరెంట్ ఎన్నికలు. ఏ నాయకుడు ఎవరికి కావాలని వాళ్ళు దానికి చేసుకుంటారు. దీనికి ఒక రకంగా ప్రజల అభిమానం చురగొన్న నాయకులు వస్తారు, స్వచ్ఛందంగా వస్తారు. ఇలాంటి ఈ మనీప్లేషన్ అంటామా ఏమంటారు, ఇవన్నీ వీటికి ఈ అవినీతికి గానీ వేరే వాటికి కూడా తావులేదు. నేను అంటే జెన్యూన్ గా చెప్తా ఉన్నాను. అంటే ఇవాళ ఈ ఎన్నికల్లో ఇంత ఖర్చు పెట్టడానికి కావచ్చు, లేకపోతే ఇంత పైసలు ఇచ్చి కొనుగోలు చేసే వాళ్ళు తర్వాత ఏంటి, వాళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తారు రేపు ఎన్నికైన తర్వాత సంగతే కాదు, ఖర్చు పెట్టి ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలి. కరెక్ట్. ఖర్చు పెట్టి ఇవన్నీ ఎన్నికలు సరైన పద్ధతి కాదని చెప్తున్నాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు 6 ఏళ్ళు అని చెప్తున్నాం. అయినా తీవ్రమైన పోటీ రాజకీయ పార్టీలో ఉన్నాయి. మేము పోటీ చేస్తామంటే చేస్తామని. ఒకవైపు ఖర్చు ఉంది, వాళ్లకు జెడ్పీటీసీలకు సరైన అధికారాలు లేవు, వాళ్ళకు గౌరవం లేదు, ఒక కుర్చీ కూడా ఉండదు. ఒక ఎంపీటీసీ సర్పంచ్ కు గౌరవం ఉంటుంది, తనకు పరిపాలనకు ఒక పరిధి ఉంటుంది. కానీ ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు ఎక్కడ జిల్లా పరిషత్ లో, మండల పరిషత్ లో ఒక 3 నెలలకు 6 నెలలకు సభలలో తప్ప వాళ్ళకంటూ ఒక స్థానం ఉండదు. ఎప్పటికప్పుడు అవి అనవసరం అనుకుంటున్నాం, కానీ దానికి కూడా ఇంత తీవ్రమైన పోటీ, ఇంత ఖర్చు పెరుగుతున్న క్రమంలో నిజంగా ఈ ఎలక్షన్ విధానాన్ని తప్పకుండా మార్చాల్సిన అవసరం ఉంది. దీంట్లో సంస్కరణలు తీసుకురావాలి. ఏ ఎన్నికైనా ప్రజాబలంతో, ప్రజలతోని ప్రత్యక్షంగా ఎన్నిక కావడం అనే దానికి తప్పకుండా నేను ఓటేస్తాను. దానికి అందరు కూడా ఆమోదం తెలపాలి, అందరు కూడా ఏకీభవించాలి. ప్రభుత్వాలు, పార్టీలు కూడా ఈ రకమైన ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఓకే. ఎస్, ప్రేమేందర్ రెడ్డి గారు, ఇప్పుడు ఇక్కడ సరే ఎన్నిక సిస్టమ్ ఒకటైతే పొత్తులు చాలా చిత్ర విచిత్రంగా, సరే మీరు ఎంత సమర్థించుకున్నా బీజేపీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం, అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం, ఇవి ఏందో అర్థం కావట్లేదు. నిన్న ప్రజల తీర్పు ఒకటైతే ఇవాళ ఇంకో విధంగా వచ్చింది, వీళ్ళంతా ఏకమైతే. అది చాలా బ్యాడ్. దాని విషయంలో నేనేమి దాన్ని సమర్థించడం లేదు. ఆ వైస్ చైర్మన్లతో ఏమీ అయ్యేది లేదు, పోయేది లేదు. ఇవన్నీ కూడా సరైనది కాదు. ఒక పార్టీ నిన్నటి వరకు ఎంతో విరోచితంగా ఒకరి మీద ఒకరు పోరాటం చేసి వాటి కట్టుబడి ఉండాలి. ఆ పదవులు ఎవడొకి వస్తేంది, ఏమైతుంది, వస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు వదిలేసేయాలి. అంతేకాని దాన్ని ఏదో ఈ విధంగా చేయడాన్ని నేను నా వ్యక్తిగతంగా మాత్రం నేను దానికి అంగీకరించడం లేదు. బట్ పార్టీకి సంబంధించింది పార్టీ, మా రాష్ట్ర అధ్యక్షుడు అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. ఒకటి మాత్రం నేను చెప్పేది, ఏ పార్టీ అయినా అయితే ఇక్కడ మేము ఇప్పటి వరకు ఇక్కడ అధికారం రాలేదు కాబట్టి మా దగ్గర ఇటువంటి యొక్క పొరపాట్లు అనేవి తక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రధానంగా ఈ 2 పార్టీల గురించి చర్చ జరుగుతుంది. ఈ 2 పార్టీలు, ముఖ్యంగా మజ్లిస్ పార్టీ, ఇవి గేమ్ అనేది వాళ్ళు కంటిన్యూస్ గా ఆడుతున్నారు. అయితే ఏదో రోజు తెలంగాణ ప్రజలు వాళ్ళకు ఫుల్ స్టాప్ పెడతారు, పెట్టే రోజు ముందే ఉంది. తప్పక ఒక మంచి వాతావరణం ఏర్పడుతుందనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రజలు విజ్ఞులు, ప్రజలు చాలా తెలివికల వాళ్ళు. ఎంత ఏదైనా ఒక సమయం వచ్చినప్పుడు, ఎంత డబ్బు ప్రభావం ఎన్ని ఉన్నా కూడా ఒక సమయం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు దానికి అతీతంగా కూడా తీర్పులు ఇస్తున్నారు. కాబట్టి తప్పక జరుగుతుందని. పోలీస్ అనేది ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకు పాపం వాళ్ళు అట్నే వ్యవహరిస్తారు. గతంలో కూడా మనం చూసినాం బీఆర్ఎస్ ఎట్లా ఉపయోగించిందో. కాకపోతే నాకు ఒక్కటే ఆశ్చర్యం ఏమైతుందంటే బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఇంత బాధపడిపోతున్నారు. వాళ్ళు ఎట్లా చేసిండ్రు 10 ఏళ్ళు అనేది వాళ్ళు ఒక్కసారి కూడా రివ్యూ చేసుకుంటలేరు. దాంట్లో ఏదో వెతుకుతున్నారు, గొంగట్ల కూర్చొని వెంటకలు ఏరినట్టు ఏదో వెతుకుతే ఏముంటది. కాబట్టి బీఆర్ఎస్ సేమ్ కాంగ్రెస్ ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేస్తుంది. కాంగ్రెస్ ను చూసి చాలా మంది చాలా ఆక్వర్డ్ ఉంది అనేది
అనిపిస్తున్నది. కాకపోతే వెంటనే ఏం మాట్లాడగలుగుతారు? ఇంకా రేపు ఇట్లే జరుగుతాయి. ఇంక ఏమైపోయిందండి? ఇప్పుడు 31 జడ్పీలు ఆనాడు బీఆర్ఎస్ వచ్చినాయి. ఇదే పద్ధతిలో అనేక విషయాలలో మున్సిపాలిటీస్ కూడా గట్నే వచ్చినాయి, కార్పొరేషన్స్ కూడా అట్నే వచ్చినాయి. రేపు ఇంక ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, జడ్పీ ఎలక్షన్స్ ఉన్నాయి. అవి కూడా ఇట్లే జరుగుతాయి. ముందు ఫస్ట్ ఫేజ్ లో ఏం చేసిండ్రు? ఫస్ట్ అసలు ముందు కింద ఓటర్ దగ్గరనే అవతలోడు ఏం చేయకుండా ఎంతెట్లా డబ్బులు పెట్టి ఎట్లా అన్ని ఉపయోగించి ఊపిస్తే ఇక్కడ మక్తల్లో క్యాండిడేట్ మహదేవప్ప అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు కదా. పాపం వాళ్ళు ముందు ఫ్యామిలీ స్టేట్మెంట్ ఇచ్చినాక ఇంకా వాళ్ళ దగ్గరికి పోయి మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అవి ఇవి బదిలాడుకొని మళ్ళీ ఏదో ఇవన్నీ మన అందరికి మీకు తెలుస్తూనే ఉన్నది. మీడియాకు కానీ మిగతా మేధావులకు తర్వాత రాజకీయ నాయకులకు అందరికి తెలుస్తూనే ఉన్నది ఏం జరిగింది అనేది. కాబట్టి అలాంటి అన్ని స్టేజెస్ పోయినాక ఇది ఫైనల్ స్టేజ్. ఈ ఫైనల్ స్టేజ్ ఇట్లా చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎవరు సమర్థిస్తారు ఈ విషయంలో? ఎవరైనా సమర్థిస్తారా? ప్రజలు వెయిట్ అండ్ సీ చూస్తున్నారు. ప్రజలు ఓట్లేసిన ప్రజలనే ఇవాళ అపహాస్యానికి గురి చేస్తున్నారు. వాళ్ళు ఓటు తీర్పు ఒకవైపు వస్తే, ఇప్పుడు ఆదిలాబాద్ లో నేను చెప్పినా కదా, తీర్పు అంత స్పష్టమైన తీర్పు ఉంటే ఆ తీర్పును కాదని ఇవాళ ఆ విధంగా చేసిండ్రు. నిజామాబాద్ లో అట్నే చేసిండ్రు, అనేక చోట్ల అట్నే చేసిండ్రు. ఇప్పుడు బీఆర్ఎస్ మీరు ఆశ్చర్యపడకండి. రేపు ఇంకా మిగతా ఏవైనా కనుక వాయిదా పడ్డాయంటే అవి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అక్కడ బీఆర్ఎస్ గెలిచే ఛాన్సెస్ జస్ట్ ఒక 2%, 3% ఉంటది కావచ్చు. 95%, మోర్ దాన్ 95% కాంగ్రెస్ గెలుస్తుంది. వాయిదా వేయడమే కాంగ్రెస్ కోసం. దానికి ఏమున్నది? అది అందరికి తెలుస్తూనే ఉన్నది. ఇదే విధమైన ఒక ఇది చేస్తారు. ఇప్పుడు కానీ మరి బీఆర్ఎస్ ఏమన్నా ఇప్పుడు పల్లారాజేశ్వర రెడ్డి గారు ఫైట్ చేస్తుండు కదా, ఆయన ఏం చేసిండు? గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ లా ఆయన కాలేజీ యూనివర్సిటీ ఉంది, ఎక్కడి నుంచి వచ్చిండో ఆయన పీడిఎస్యూ మొదట్లో ఎక్కడ ఉన్నాడో మేము చూసినాం. మేము ఏపీలో మేము గట్లే ఉన్నాము. అవి ఎట్లా యూనివర్సిటీలు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, ఆ తర్వాత ఆ డబ్బులు ఎట్లా పంచిండు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ లా అది గుర్తొస్తుంది. ఇప్పుడు ఆయనకు వచ్చింది కాబట్టి ఆయన మాట్లాడొచ్చు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఏదో సానుభూతి చూపెట్టవలసిన అవసరం లేదు బీఆర్ఎస్ నాయకుల పైన, బీఆర్ఎస్ పార్టీ పైన. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ బోత్ ఆర్ సేమ్ టు సేమ్. ఇది నేను తెలంగాణ ప్రజల ముందు జీటీవీ ద్వారా మీ ముందు నేను ఉంచే ఒక విషయం ఇది. అయితే ఈ రెండింటిని మనం అంగీకరించడం లేదు. ఒక మంచి వ్యవస్థ రావాలని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది రావాలనే దాంట్లోనే మేము ఉన్నాం. ఒకవేళ బీజేపీ తప్పు చేసినా దాని విషయంలో తప్పక మేము తప్పు అనడమే తప్పితే వేరే మార్గమే లేదని చెప్తున్నాం. సో మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు నా పక్కన విజువల్స్ ప్లే అవుతున్నాయి. ముగించే ముందు థ్యాంక్ యూ ప్రేమేందర్ రెడ్డి గారు. శరత్ గారు మీరు ఉండండి, నెక్స్ట్ టాపిక్. ఆ ముందు విజువల్ చూస్తుంటే పక్కన అని కూడా మున్సిపల్ సభ్యుల మధ్య బ్యారికేడ్లు పెట్టారు, అంటే కొట్టుకోకుండా. ఈ ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోండి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇండిపెండెంట్ అని బ్యారికేడ్లు పెట్టుకోగా కొట్టుకుంటారు. ఈ విధంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగితే శరత్ గారు నవ్వుతున్నారు. చూశారు కదా జనగాంలో జరిగిన సిస్టము. నేనేమంటాను సార్, బీజేపీ రాష్ట్రంలో నిర్వీర్యం అవ్వడం కూడా ఒక రకంగా ఈ రకమైన పరిస్థితులకు దారితీస్తుంది సార్. ఇప్పుడు ప్రజల ముందర ఆల్టర్నేటివ్ లేదు. పోనీ కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ రెండు దొందే అని ఇంకెవరిని ఎన్నుకోవాలా? బీజేపీ లేదు కదా, చిత్రంలోనే ఉండట్లేదు. వాళ్ళ అంతర్గత పోరాటాలతోనే వాళ్ళు ఒక రకంగా వాళ్ళకి ఎంపీ ఎలక్షన్ ఏదైనా క్రైటీరియా, ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్, ఈ ఎలక్షన్ అంతే. అట్లా కాకుండా పార్టీని స్ప్రెడ్ చేస్తారు. మరి సీనియర్ నాయకులు ఉన్నారు, ప్రేమేందర్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఉందా లేదా వీళ్ళని పట్టించుకోరా? మరి అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకేం అర్థమవుతుంది. ఇప్పుడు ఇన్ని రోజులైంది, ఇంకెన్ని రోజులు మీరు రాష్ట్ర స్థాయిలో ఒక పార్టీగా ఎదుగుతారో అర్థమే అవుతలేదు. 8 మంది ఎంపీలు ఉన్నా అంటారు, 4 మున్సిపాలిటీలు గెలుచుకోలేకపోతే ఏం లాభం అండి? ఇవాళ ధర్మపురి అరవింద్ చూడండి ఎంత హుందాగా మాట్లాడినాడు, ఎంత చక్కగా మాట్లాడు. నాకు అవసరం లేదన్నాడు. వాళ్ళు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ చెత్త పోయింది, వాళ్ళని మేము సస్పెండ్ చేస్తాం, తీసి విసిరి పారేస్తాం అన్నాడు. అట్లాంటి రాజకీయ నాయకులు ఎంకరేజ్ చేయండి మీరు. అంతేగాని ఏదో రకంగా బీఆర్ఎస్ ను సైలెంట్ చేసి పారేసేసి ఓట్లు గెలుచుకుంటాం, అదే చేస్తాం, ఇది చేస్తాం. దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ వే. ఓకే థ్యాంక్ యూ ప్రేమేందర్ రెడ్డి గారు. సో మొత్తానికి రెహనా అక్కడ ఎన్నిక జరుగుతున్న ప్రాసెస్ జనగాంలో చూస్తుంటే కనుక వాళ్ళ మధ్య బారికేడింగ్ పెట్టారు, ఒక పార్టీ మధ్య. చిన్నపిల్లలు కొట్టుకోకుండానో లేకపోతే ఖైదీలు కొట్టుకోకుండా చేసినట్టు చేశారు. ఈ ఎలక్షన్ ప్రాసెస్ సిస్టమ్ మారాల్సిన అవసరం ఉంది. ఇదేం ప్రజాస్వామ్యంలో ఉన్నట్టుగా అనిపించట్లే. ఇదేదో కాంగ్రెస్ టైంలో ఉన్నట్టు కాదు. ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్ కూడా ఇట్లే జరిగాయి. పార్టీలు మారుతున్నాయి కానీ సిస్టమ్ మారట్లేదు. సిస్టమ్ మారితే అల్టిమేట్గా నమ్మకం వస్తుంది. ఇక రాజకీయ నాయకులు పల్చన గారా,
ఇట్లా కొట్టుకున్నాక నిన్న ఒక పార్టీలో గెలిచి ఇవాళ ఒక పార్టీలో పోతే రాజకీయ నాయకులు ప్రజలు తిట్టకపోతే ఏం చేస్తారు? రాజకీయ నాయకులు అంటే గౌరవం పెరగాలంటే ఏం చేయాలి? గౌరవం పెరిగేలా చేస్తున్నారా వీళ్ళు? చేయట్లేదు కదా. ప్రజలు డబ్బులు అడుగుతున్నారంటే మీరు ఇవ్వండి ఎందుకు అడుగుతారు? ఒకళ్ళని చూసి ఇంకోళ్ళు ఇస్తున్నారు. పైసలు లేనోడు కూడా అప్పు తెచ్చి మరీ భూములు అమ్మి మరీ ఇస్తున్నాడు. అంత సోకెందుకో? 3,250 రూపాయలు వచ్చే కౌన్సిలర్ కోసం ఎందుకంత సోకు? చూడాలి, ఆలోచించాలి. సిస్టంలో చేంజ్ రావాలి. 2031 ఎన్నికైనా ఇప్పటి నుంచే మనం చాలాసార్లు చెప్పాం, మున్సిపల్ చైర్మన్ మేయర్ డైరెక్ట్ ఎన్నిక పెడితే బాగుంటుందని. అయిపోయింది, ఈ ఎలక్షన్ అయిపోయింది. నెక్స్ట్ 2031 ఎన్నికైనా ఆ విధంగా జరగాలని మనం కోరుకుందాం. ఇంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్ కూడా డైరెక్ట్ ఓటింగ్ ఉండే, కరెక్ట్, ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకునేవాళ్ళు. ఈ ఇండైరెక్ట్ ఎలక్ట్ సిస్టమ్ తీసుకొచ్చి ట్రంప్ని అమెరికాలో డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకుంటారు. ట్రంపా జో బిడెనా? సరే, ట్రంపా కమలా హ్యారిసా? అంతే కదా. అంతకుముందు ట్రంపా జో బిడెనా? సరే, మన అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం కాదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఓకే. కానీ ఈ మున్సిపల్ చైర్మన్ అని కూడా కౌన్సిలర్లతో పెట్టించి ఈ చేంజెస్ తీసుకొస్తే ఎట్లా జరుగుతున్నదో చూసాం. ఎక్కడ చూసినా పోలీసులు ఎన్నిక, దాని బదులు బ్యాలెట్ బాక్స్లో ఈవీఎంలో పెడతారు, వాళ్ళకి తోచిన వాళ్ళని మున్సిపల్ చైర్మన్ ఎలక్ట్ చేసుకుంటారు. సో సిస్టంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎవరు ఆ సిస్టంలో మార్పు తీసుకొచ్చే రాజకీయ నాయకుడు? నా పార్టీ, నా వ్యక్తులు ఉండాలి, నా కార్యకర్తలు ఉండాలి అని ఆలోచించే వ్యక్తులు ఎట్లా వస్తారు? అంటే నెక్స్ట్ ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు రావాలనిపిస్తుంది నాకు. ఆ రాజకీయ నాయకుడు ఏంటంటే నేను మళ్ళా అధికారంలోకి రావద్దు, మళ్ళా అధికారంలోకి రావాలంటే ఇవన్నీ చేస్తారు, ఇక దొంగ పనులన్నీ. మళ్ళా తనే ముఖ్యమంత్రి కావాలి, తనే అధికారంలోకి రావాలని ఎంత మంచి వాళ్ళైనా, ఎంత మంచి రాజకీయ నాయకుడైనా చెడిపోతాడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చారు, ఇవాళ ఆయన పుట్టినరోజు. చాలా వెల్ఫేర్ డెవలప్మెంట్ చేశారు, కానీ అనెథికల్ వర్క్స్ కూడా చేశారు. మళ్ళా అధికారంలోకి రావాలని. నెక్స్ట్ ఎవరైనా రాజకీయ నాయకుడు, నాకు ఒకరోజు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా అర్జున్, అట్లా చేసిన రిఫార్మ్స్ అన్ని అట్లా చేసుకోవాలి. 5 సంవత్సరాల్లో చేసే రిఫార్మ్స్ అన్ని చేసుకోవాలి. ఇక నన్ను మళ్ళీ ప్రజలు తిట్టుకున్నా పర్లేదు, ఎన్నుకోవాలి. సో అటువంటి డిక్టేటర్ వచ్చైనా సరే మొత్తం రిఫార్మ్స్ అన్ని చేసుకోవాలి అని నాకు అనిపిస్తుంది. ఈ వ్యవస్థ చూసిన తర్వాత వ్యవస్థ మారాలని కోరుకోవడం, మనం అంతకంటే ఏం చేస్తాం?